నమస్కారం ఫ్రెండ్స్, మన వీడియోలో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు కూడా బిఎడ్ సోషల్ స్టడీస్ మెథడాలజీలోని 7 పాఠాలు, అదేవిధంగా ఆ 7 పాఠాల్లో ఉన్న మొత్తం బిట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 8వ పాఠంలో ఉన్నాం. రాజనీతి శాస్త్ర బోధన అభ్యసన ప్రజాస్వామ్య అభివృద్ధి. ఈ యొక్క లెసన్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ప్రతి అంశాన్ని టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా ప్రతి పాయింట్ని కూడా మీకు మైండ్ మ్యాపింగ్ వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. రాజనీతి శాస్త్ర బోధన అభ్యసన ప్రజాస్వామ్య అభివృద్ధి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తానని కోరుచున్నాను. నేర్చుకుందాం. పరిచయం. సంఘ జీవనానికి పునాది ఇతరులతో కలిసి జీవించాలి అనే కోరిక. మానవుడు ఒక సంఘంగా జీవిస్తున్నాడు అంటే దానికి పునాది ఏంటి అని మనం ఆలోచిస్తే, మానవుడు ఇతరులతో కలిసి జీవించాలి అని కోరుకోవడమే సంఘ జీవనానికి పునాది. ఈ సంఘ జీవనం ద్వారానే వ్యక్తిత్వ వికాసాన్ని, సహజీవనాన్ని పెంపొందించుకుంటాడు. మానవుడు సంఘ జీవనం ద్వారానే వ్యక్తిత్వ వికాసాన్ని కానీ సహజీవనాన్ని కానీ పెంపొందించుకుంటూ ఉంటాడు. సంఘర్షణలు ఎందుకు వస్తాయి అంటే, కోరికలు, అవసరాలు వ్యక్తులు నెరవేర్చుకునే సందర్భంలో కలిగిన భేదాభిప్రాయాల వల్ల సంఘర్షణలు వస్తాయి. ఈ సంఘంలో సంఘర్షణలు ఎందుకు వస్తాయి అంటే, కోరికలు, అవసరాలు వ్యక్తులు నెరవేర్చుకునే సందర్భంలో కలిగిన భేదాభిప్రాయాల వల్ల సంఘర్షణలు అనేవి సంభవిస్తాయి. రాజ్యం. రాజకీయంగా వ్యవస్థీకృతమైన సమాజాన్ని రాజ్యం అంటారు. రాజ్యం అంటే రాజకీయంగా వ్యవస్థీకృతమైన సమాజం. ఇప్పుడు రాజనీతి శాస్త్రం గురించి నేర్చుకుందాం. రాజనీతి శాస్త్రంలో ప్రారంభ భావన ఎలా ఉండేది అంటే, రాజ్యం యొక్క పుట్టుక, దాని యొక్క లక్షణాలు, దాని యొక్క స్వభావం మొదలగు అంశాలను అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతి శాస్త్రంగా ప్రారంభంలో భావిస్తూ ఉండేవారు. రాజనీతి శాస్త్రాన్ని ప్రారంభంలో ఏ విధంగా భావించారు అంటే, రాజ్యం యొక్క పుట్టుకను, లక్షణాలను, స్వభావాలను మొదలగు అంశాలన్నింటినీ కూడా తెలియజేసేదే రాజనీతి శాస్త్రం అని భావించడం జరిగింది. రాజ్యం, ప్రభుత్వం, వ్యక్తి. రాజ్యం, ప్రభుత్వం, వ్యక్తి, వీటి మధ్య ఉన్న సంబంధాలను వివరించేదే రాజనీతి శాస్త్రం. తర్వాత ప్రాచీన రాజనీతి శాస్త్రం తాత్విక దృక్పథాన్ని ప్రదర్శించింది. ప్రాచీన రాజనీతి శాస్త్రం తాత్విక దృక్పథాన్ని ప్రదర్శించింది. అందుకనే ఈ రాజనీతి శాస్త్రం ఏ శాస్త్రం నుండి వేరుపడింది అని అడిగితే తత్వశాస్త్రం నుండి వేరుపడింది. అందుకని ప్రాచీన రాజనీతి శాస్త్రం తాత్విక దృక్పథాన్ని ప్రదర్శించింది. రాజనీతి శాస్త్రంలో అత్యంత ఆవశ్యకమైన అంశం రాజ్యం, ప్రభుత్వం, శాసనం, చట్టం, స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు వంటి భావాలను విశదీకరించడంతో పాటు పౌరులు ఈ భావాలు కలిగి ఉండేలా చేయడమే రాజనీతి శాస్త్రం యొక్క అత్యంత ఆవశ్యకమైన అంశం. రాజనీతి శాస్త్రం యొక్క అత్యంత ఆవశ్యకమైన అంశం ఏంటి అంటే, రాజ్యం, ప్రభుత్వం, శాసనం, చట్టం, స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు వంటి భావాలను విశదీకరించడము. దానితో పాటు ఈ భావాలన్నీ కూడా పౌరులు కలిగి ఉండే బాధ్యతను రాజనీతి శాస్త్రం తీసుకుంటుంది. తర్వాత ఈ రాజనీతి శాస్త్రంలో పరిణామ క్రమం చూసినట్లయితే, అంటే ఏ విధంగా పరిణామం పొందింది రాజనీతి శాస్త్రం అని మనం చూస్తే, ప్రాచీన గ్రీకుల కాలంలో ఈ రాజనీతి శాస్త్రం ఆవిర్భవించింది. రాజనీతి శాస్త్రం ప్రాచీన గ్రీకు కాలంలో ఆవిర్భవించింది. ప్రాచీన కాలంలో గ్రీకు నగర రాజ్యాలను అధ్యయనం చేయడం ద్వారా ఈ రాజనీతి శాస్త్రం ఆవిర్భవించడం జరిగింది. ఈ గ్రీకు నగర రాజ్యాలను ఎవరు అధ్యయనం చేశారు అంటే, అరిస్టాటిల్ అధ్యయనం చేయడం జరిగింది. ఇక్కడ రోమ్, మధ్యయుగకాల భూస్వామ్య వ్యవస్థల రాజకీయ సంస్థలు, రోము మధ్యయుగ కాలంలో ఉన్న భూస్వామ్య వ్యవస్థల యొక్క రాజకీయ సంస్థల పరిస్థితులను వివరించి ఆధునిక కాలంలో అడుగుపెట్టింది ఈ రోమా సామ్రాజ్యంలో. అంతేకాకుండా మధ్యయుగ కాలంలో భూస్వామ్య వ్యవస్థల రాజకీయ సంస్థలు వివరించి ఆధునిక కాలంలో అడుగుపెట్టింది ఈ రాజనీతి శాస్త్రం. ఈ రోమా సామ్రాజ్యంలో చూసినట్లయితే రోమన్ న్యాయానికి
ఆధారం ఏంటి అంటే ప్రాచీన రాజనీతి చింతన. రోమా సామ్రాజ్యంలో రోమన్ న్యాయానికి ఆధారం ప్రాచీన రాజనీతి చింతన. ఇప్పుడు మధ్యయుగం. మధ్యయుగ కాలంలో రాజనీతి శాస్త్రంలో కనిపించే లక్షణం ఏంటి అంటే హేతుబద్ధ అన్వేషణ అనేది మధ్యయుగంలో కనిపించలేదు. రాజనీతి శాస్త్రంలో మధ్యయుగంలో కనిపించిన లక్షణం ఏంటి అంటే హేతుబద్ధ అన్వేషణ. అంటే మధ్యయుగం చివరి నాటికి రాజనీతి భావాలలో చారిత్రక పరిశీలన చోటు చేసుకుంది. మధ్యయుగ చివరి నాటికి రాజనీతి భావాలలో చారిత్రక పరిశీలన అనేది చోటు చేసుకోవడం జరిగింది. 15వ శతాబ్దంలో చూసినట్లయితే 15వ శతాబ్దంలో మతం నుండి రాజకీయాలను వేరు చేయడం జరిగింది. మతం నుండి రాజకీయాలను వేరు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక అధ్యయనాంశంగా రాజకీయ వ్యాసంగాలను ప్రత్యేక అధ్యయనాంశంగా ప్రారంభించడం జరిగింది. ఆధునిక రాజనీతి శాస్త్రంగా కొత్త స్వరూపాన్ని ఎప్పుడు సంతరించుకుంది అంటే 15వ శతాబ్దంలో సంతరించుకుంది. రాజనీతి శాస్త్రం ఆధునిక రాజనీతి శాస్త్రంగా కొత్త స్వరూపాన్ని ఎప్పుడు సంతరించుకుంది అంటే 15వ శతాబ్దంలో సంతరించుకుంది. మాకియావెల్లి. ఈ మాకియావెల్లి యొక్క భావనల ద్వారా రాజనీతి శాస్త్రానికి నూతనత్వం వచ్చింది. రాజనీతి శాస్త్రానికి ఎవరి భావనల ద్వారా నూతనత్వం వచ్చింది అంటే మాకియావెల్లి భావనల ద్వారా నూతనత్వం వచ్చింది. మధ్యయుగంలో తాత్విక భావాలకు విరుద్ధంగా ఈ మాకియావెల్లి లౌకిక శాస్త్రీయ ఆలోచనలను వ్యక్తపరిచాడు. మధ్యయుగంలో తాత్విక భావాలకు విరుద్ధంగా లౌకిక శాస్త్రీయ ఆలోచనలను వ్యక్తపరిచింది ఎవరు అంటే మాకియావెల్లి. తర్వాత 16వ శతాబ్దంలో చూసినట్లయితే జాన్ బోడిన్ ప్రతిపాదించిన సార్వభౌమాధికార భావన రాజనీతి శాస్త్ర పరిణతికి దోహదం చేసింది. 16వ శతాబ్దంలో జాన్ బోడిన్ ప్రతిపాదించిన సార్వభౌమాధికార భావన రాజనీతి శాస్త్ర పరిణతికి దోహదం చేసింది. అదేవిధంగా 17వ శతాబ్దంలో యూరప్ అంతటా కూడా సార్వభౌమాధికార రాజ్యాలు ఆవిర్భవించాయి. 17వ శతాబ్దంలో యూరప్లో సార్వభౌమాధికార రాజ్యాలు ఆవిర్భవించాయి. మధ్యతరగతి వర్గం ఆవిర్భవించింది. మధ్యతరగతి వర్గం ఎప్పుడు ఆవిర్భవించింది అంటే 17వ శతాబ్దంలోనే ఆవిర్భవించింది. అంతేకాకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా రూపుదిద్దుకుంది 17వ శతాబ్దంలో. పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా 17వ శతాబ్దంలో రూపుదిద్దుకుంది. తర్వాత 18వ శతాబ్దం. రాజనీతి శాస్త్రంలో నూతన ఒరవడికి శ్రీకారం ఎప్పుడు చుట్టారు అంటే 18వ శతాబ్దంలో చుట్టారు. రాజనీతి శాస్త్రంలో నూతన ఒరవడికి శ్రీకారం 18వ శతాబ్దంలో చుట్టారు. ఎవరు అంటే డేవిడ్ హల్యూమ్, గ్రోషియస్, థామస్ మిల్, హెర్చర్ స్పెక్రార్. వీరు 18వ శతాబ్దంలో రాజనీతి శాస్త్రంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఎవరినైతే పేర్కొన్నామో ఈ డేవిడ్ హల్యూమ్, గ్రోషియస్, థామస్ మిల్, హెర్చర్ట్ స్పెక్రార్ వీరు ప్రచారంలోకి తీసుకొచ్చిన భావనలేంటి అని చూస్తే ఉదారవాదము, ఉపయోగితావాదము, వ్యక్తి శ్రేయోవాదము వీటిని ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. తరువాత 19వ శతాబ్దానికి రాజనీతి శాస్త్రము 19వ శతాబ్దానికి విస్తృతమైన పరిధి కలిగి ఉంది. ఈ విస్తృత పరిధికి ఎవరి భావనలు తోడ్పడ్డాయి అంటే మాకియావెల్లి భావనలు, బోడిన్ భావనలు, మాంటెస్క్యూ భావనలు 19వ శతాబ్దంలో రాజనీతి శాస్త్ర యొక్క పరిధి విస్తృతం అవడానికి తోడ్పడ్డాయి. ఈ 19వ శతాబ్దం చివరికి రాజనీతి శాస్త్ర అధ్యయనాంశాలను నూతన కోణంలో వివరించాలి అనే వాదన కూడా బయలుదేరింది. ఎప్పటికీ 19వ శతాబ్దపు చివరికి 19వ శతాబ్దం చివరి కాలంలో రాజనీతి శాస్త్ర అధ్యయన అంశాలను నూతన కోణంలో వివరించాలి అనే వాదన బయలుదేరింది. 20వ శతాబ్దంలో చూసినట్లయితే 20వ శతాబ్దంలో రాజనీతి శాస్త్రానికి అమెరికా రాజనీతి శాస్త్రవేత్తల ద్వారా నూతనత్వం అనేది సంభవించింది. అమెరికా తత్వవేత్తలు రాజనీతి శాస్త్రాన్ని శాస్త్రీయ అనుభవ కోణంలో వివరించే ప్రయత్నం ఎవరు చేశారు అంటే అమెరికా వారు చేశారు. రాజనీతి శాస్త్రానికి శాస్త్రీయ అనుభవ కోణంలో వివరించే ప్రయత్నాన్ని ఎవరు చేశారు అంటే అమెరికా వారు. ఎప్పుడు 20వ శతాబ్దంలో. నేడు అన్ని సామాజిక శాస్త్రాలతో అంతర్భాగ సంబంధాలు కలిగి తన స్థానాన్ని రాజనీతి శాస్త్రం నిలబెట్టుకుంది. అన్ని సామాజిక శాస్త్రాలతో అంతర్విభాగ సంబంధాలు కలిగి తన స్థానాన్ని రాజనీతి శాస్త్రం నిలబెట్టుకుంది. ఇది పరిణామ క్రమం. తరువాత
పుట్టుక వికాసం, రాజనీతి శాస్త్రం యొక్క పుట్టుక వికాసం చూస్తే రాజనీతి శాస్త్ర పుట్టుక గ్రీకు నగర రాజ్యాల్లో సంభవించింది. తత్వశాస్త్రం నుండి వేరు చేయబడి నూతనత్వం సంపాదించుకున్న శాస్త్రం ఏది అంటే రాజనీతి శాస్త్రం. రాజనీతి శాస్త్రం తత్వశాస్త్రం నుండి వేరు చేయబడి నూతనత్వాన్ని సంతరించుకుంది. గ్రీకు తత్వవేత్తల ద్వారా స్వతంత్ర శాస్త్రంగా ఈ రాజనీతి శాస్త్రం ఆవిర్భవించింది. గ్రీకు తత్వవేత్తల ద్వారా స్వతంత్ర శాస్త్రంగా ఆవిర్భవించింది. ఇక్కడ అరిస్టాటిల్ చూసినట్లయితే రాజనీతి శాస్త్రానికి హేతుబద్ధ శాస్త్రీయ వివరణ ఇచ్చాడు. అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రానికి హేతుబద్ధమైన శాస్త్రీయ వివరణ ఇచ్చాడు. ఈయన గ్రంథం పేరు పాలిటిక్స్. ఈ గ్రంథంలో రాజనీతి భావాల గురించి వివరించాడు. నగర రాజ్యాల స్వరూప స్వభావాలు, ఉత్తమ రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు, ప్రభుత్వ రూపాలు మారడానికి కారణాలు అన్నీ కూడా రాజనీతి భావాలను ఈయన పాలిటిక్స్ అనే గ్రంథంలో వివరించడం జరిగింది అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ 158 గ్రీకు నగర రాజ్య పాలకులు 158 గ్రీకు నగర రాజ్య పాలకులు వారి పరిపాలనా స్వభావాన్ని బట్టి రాజనీతి శాస్త్ర భావాలను వివరించడం జరిగింది. అరిస్టాటిల్ 158 గ్రీకు నగర రాజ్య పాలకుల పాలనను వారి స్వభావాన్ని బట్టి వివరించడం జరిగింది. ఏ వర్గాలకు పౌరసత్వం కల్పించాలి, ఎవరికి పౌరసత్వాన్ని నిరాకరించాలి అంశాలు కూడా అరిస్టాటిల్ తన గ్రంథంలో తెలియజేశాడు. ఈయనను ఈ విధంగా కృషి చేయడం వల్ల అరిస్టాటిల్ను ఫాదర్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్ అంటారు. ఏమంటారు అంటే ఫాదర్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్ర పిత. అరిస్టాటిల్ పేర్కొన్న అంశాలు ఏంటి అంటే మానవుడు సంఘజీవి, రాజకీయ జీవి అని పేర్కొన్నాడు. అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి అని, రాజకీయ జీవి అని పేర్కొన్నాడు. అంతేకాదు రాజ్యానికి వెలుపల నివసించే వ్యక్తి భగవంతుడైనా అయి ఉండాలి లేదా జంతువైనా అయి ఉండాలి అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. రాజ్యానికి వెలుపల నివసించే వ్యక్తి భగవంతుడైనా అయి ఉండాలి లేదా జంతువైనా అయి ఉండాలి అని అరిస్టాటిల్ తెలియజేయడం జరిగింది. తర్వాత ప్లేటో. ఈ ప్లేటో అనే ఆయన అరిస్టాటిల్ యొక్క గురువు. ప్లేటో ఎవరు అంటే అరిస్టాటిల్ యొక్క గురువు. అరిస్టాటిల్, ప్లేటో వీరి భావాల బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే గ్రీకు రాజ్యము ఆదర్శవంతమైన సార్వజనీన వ్యవస్థగా భావించారు ప్లేటో, అరిస్టాటిల్. గ్రీకు రాజ్యాన్ని ఆదర్శవంతమైన సార్వజనీన వ్యవస్థగా భావించడం జరిగింది. ఈ గ్రీకు రాజ్యాన్ని ఏమన్నారు అంటే పోలీస్ అనేవారు. గ్రీకు రాజ్యాన్ని పోలీస్ అన్నారు. గ్రీకు రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర స్థానమే ఈ పోలీస్ అనేది. అంటే పోలీస్ అంటే అర్థం ఏంటి అంటే నగర రాజ్యం, సిటీ స్టేట్ అని అర్థం. పోలీస్ అంటే అర్థం ఏంటంటే నగర రాజ్యం లేదా సిటీ స్టేట్ అని అర్థం. రాజనీతి పరమార్థం ఏంటి అంటే నగర రాజ్య సమగ్ర పరిశీలన. గ్రీకు రాజ్యంలో రాజనీతి పరమార్థం ఏంటి అంటే నగర రాజ్య సమగ్ర పరిశీలన. తర్వాత ప్లేటో గ్రంథం చూస్తే ఈయన గ్రంథం పేరు రిపబ్లిక్. విరాట్ స్వరూపమే రాజ్యం అని ప్లేటో వివరించడం జరిగింది. ప్లేటో తన గ్రంథంలో రిపబ్లిక్ అనే గ్రంథంలో విరాట్ స్వరూపమే రాజ్యం అని వివరించడం జరిగింది. తర్వాత తత్వవేత్తలు. ఈ తత్వవేత్తలు ప్రాచీన తత్వవేత్తలు చూస్తే ప్రాచీన తత్వవేత్తల ప్రాంతాలు ఏ ప్రాంతాలలో తత్వవేత్తలను ప్రాచీన తత్వవేత్తలుగా పిలువబడ్డారు అంటే ఈజిప్టు, బాబిలోనియా, అసీరియా. ఈజిప్టు, బాబిలోనియా, అసీరియా ఈ ప్రాంతాలలో ఉన్న తత్వవేత్తలను ప్రాచీన తత్వవేత్తలకు పిలవడం జరిగింది. వీరు వ్యక్తపరిచిన తాత్విక భావాలు ఏంటి అంటే మత, నైతిక, గ్రామీణ, సాంఘిక, ఆర్థిక భావాలను వీరు వ్యక్తం చేశారు. ప్రాచీన తత్వవేత్తలు ఏ భావాలను వ్యక్తం చేశారంటే మతపరమైన, నైతికపరమైన, గ్రామీణ సంబంధించి సాంఘిక, ఆర్థిక భావాలను వ్యక్తం చేయడం జరిగింది. ప్రాచీన భారతీయ తత్వవేత్తలు వైవాహిక లక్షణాలను, పూర్వీకుల ఆరాధన గురించి ప్రస్తావించారు. ప్రాచీన తత్వవేత్తలు అయితే మత, నైతిక, గ్రామీణ, సాంఘిక, ఆర్థిక భావాలన్నీ కూడా వివరిస్తే ప్రాచీన భారతీయ తత్వవేత్తలు అయితే వైవాహిక లక్షణాలను, పూర్వీకుల ఆరాధన గురించి ప్రస్తావించడం జరిగింది. తర్వాత హిబ్రూ తత్వవేత్తలు అయితే రాజ్యాధికారానికి దైవాన్ని ఆపాదించి రాజనీతి భావాలు వివరించారు హిబ్రూ తత్వవేత్తలు. రాజ్యాధికారానికి దైవాన్ని ఆపాదించి రాజనీతి భావాలను వివరించడం జరిగింది. రాజ్యాన్ని దేవుణ్ణి సామ్రాజ్యంగా, రాజ్యాధికారాన్ని దేవుడి ప్రసాదంగా వర్ణించింది హిబ్రూ తత్వవేత్తలు.
హిబ్రూ తత్వవేత్తలు రాజ్యాన్ని దేవుడి సామ్రాజ్యమని, రాజ్యాధికారాన్ని దేవుడి ప్రసాదమని వర్ణించారు. తర్వాత ఈ తత్వవేత్తల యొక్క రచనలు, బోధనలలో రాజనీతి భావాల కంటే మతపర భావాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన వారు ఎవరు అంటే సెయింట్ అగస్టిన్, పోప్ గ్రెగరీ, సెయింట్ పాల్, సెయింట్ ఆంబ్రోజ్, థామస్ ఆక్వినాస్. వీరు తమ రచనలలోనూ బోధనలలోనూ రాజనీతి భావాల కంటే మతపర భావాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వీడియోలో రాజకీయాల గురించి నేర్చుకుందాం. ఈ రాజకీయాలను ఆంగ్లంలో పాలిటిక్స్ అంటారు. పాలిటిక్స్ అంటే రాజ్యం గురించి చర్చించి వివరించడం. పాలిటిక్స్ అంటే ఏంటి అంటే రాజ్యం గురించి చర్చించి వివరించడాన్ని పాలిటిక్స్ అంటారు. రాజ్యము, ప్రభుత్వము, దాని అంగాలకు వివిధ సంస్థల సమన్వయం ఏంటి? ఆ వివిధ సంస్థలు అంటే శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఈ సంస్థల సమన్వయంతో ప్రజలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కూటమినే రాజ్యం అని అంటారు. రాజ్యం ప్రభుత్వం దాని అంగాలకు, ప్రభుత్వ అంగాలు ఏంటి అంటే శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఈ ప్రభుత్వ అంగాలకు వివిధ సంస్థల సమన్వయంతో ప్రజలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కూటమి ఇక్కడ రాజ్యం. రాజకీయాలలో రాజ్యం అనేది ముఖ్యమైన కేంద్ర బిందువు. రాజనీతి శాస్త్రం, దీనిని పొలిటికల్ సైన్స్ అంటారు. రాజనీతి శాస్త్రాన్ని ఏమో పొలిటికల్ సైన్స్ అంటాం. దీనికి సంబంధించి రాజనీతి శాస్త్రానికి ప్రారంభ భావము రాజ్యము పుట్టుక, దాని లక్షణాలు, స్వభావము మొదలగు అంశాలను అధ్యయనం చేయడం. రాజనీతి శాస్త్రం యొక్క ప్రారంభ భావం ఎలా ఉండేది అంటే రాజ్యం యొక్క పుట్టుక, దాని లక్షణాలు, స్వభావము మొదలగు అంశాలను అధ్యయనం చేసేదిగా ఉండేది. రాజ్యము, ప్రభుత్వం వంటి సంస్థల గూర్చి, వాటి సంబంధాల గూర్చి వివరించేదే రాజనీతి శాస్త్రం. రాజనీతి శాస్త్రం అనేది రాజ్యం గురించి, ప్రభుత్వం గురించి, వాటి సంస్థల గురించి వివరించే శాస్త్రం. రాజనీతి శాస్త్రం యొక్క పుట్టుక గ్రీకు నగర రాజ్యాల్లో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది అంటే గ్రీకు నగర రాజ్యాల్లో. గ్రీకు తత్వవేత్తలే స్వతంత్ర శాస్త్రంగా ఈ రాజనీతి శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. రాజనీతి శాస్త్రాన్ని ఎవరు స్వతంత్ర శాస్త్రంగా అభివృద్ధి చేశారు అంటే గ్రీకు తత్వవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. తత్వశాస్త్రం నుండి ఈ రాజనీతి శాస్త్రం విడదీయడం వల్ల నూతన శాస్త్రంగా ఏర్పడింది. అరిస్టాటిల్, ఈయన పాలిటిక్స్ గ్రంథ రచయిత. పాలిటిక్స్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది కూడా అరిస్టాటిలే. పాలిటిక్స్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించాడు. దీనిలో రాజనీతి భావాలు వివరించాడు. అరిస్టాటిల్ తన గ్రంథమైన పాలిటిక్స్లో రాజనీతి భావాల గురించి వివరించడం జరిగింది. అరిస్టాటిల్ను రాజనీతి శాస్త్ర పిత అంటారు. ఫాదర్ ఆఫ్ ది పొలిటికల్ సైన్సెస్ అని పిలుస్తూ ఉంటారు. తర్వాత ప్లేటో అరిస్టాటిల్ యొక్క గురువు. ఈయన గ్రంథము రిపబ్లిక్ అనే గ్రంథము వ్యక్తి విరాట్ స్వరూపమే రాజ్యం అని వివరించాడు ప్లేటో. వ్యక్తి యొక్క విరాట్ స్వరూపమే రాజ్యం అని ప్లేటో వివరించడం జరిగింది. గ్రీకు రాజ్యాన్ని ఆదర్శవంత వ్యవస్థగా ఎవరు భావించారు అంటే అరిస్టాటిల్, ప్లేటో. గ్రీకు రాజ్యాన్ని ఆదర్శవంతమైన రాజ్యం అని భావించింది అరిస్టాటిల్, ప్లేటో. వీరు భావించడం జరిగింది. తర్వాత పోలిస్ అంటే గ్రీకు భాషలో నగర రాజ్యం అని అర్థం. ఈ యొక్క నగర రాజ్యమే రాజకీయ కార్యకలాపాల కేంద్ర స్థానంగా ఉండేది. గ్రీకు రాజ్యంలో నగర రాజ్యం అనేది అంటే పోలిస్ అనేది రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా ఉంటూ ఉండేది. రాజనీతి, ఈ గ్రీకు రాజనీతి యొక్క పరమార్థం నగర సమగ్ర పరిశీలన. గ్రీకు రాజనీతి యొక్క పరమార్థం ఏంటి అంటే నగర సమగ్ర పరిశీలన. గ్రీకుల భావనలలో రాజకీయాలంటే రాజ్యం, ప్రభుత్వం వంటి సంస్థలు. రాజ్యము, ప్రభుత్వం వంటి సంస్థలనే రాజకీయాలు అంటారు గ్రీకు భావనలో. తర్వాత అమెరికా శాస్త్రవేత్తలు రాజకీయ పరిమాణాలను, సంఘటనలను అనుభవవాద శాస్త్రీయ కోణంలో వివరించడం ద్వారా ఈ రాజనీతి శాస్త్రాన్ని ఆధునీకరించారు. అమెరికా శాస్త్రవేత్తలు రాజనీతి శాస్త్రాన్ని ఆధునీకరించడం జరిగింది. వేటి ద్వారా ఆధునీకరించారు రాజనీతి శాస్త్రాన్ని అంటే రాజకీయ పరిమాణాలను, సంఘటనలను
అనుభవవాద శాస్త్రీయ కోణంలో వివరించడం ద్వారా ఆధునీకరించడం జరిగింది. అమెరికన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఇది 1903లో స్థాపించారు. దేనికి స్థాపించారు అంటే రాజనీతి శాస్త్రంలో నూతనత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈ యొక్క సంస్థ ద్వారా చేయడం జరిగింది. అమెరికాలోని 1903 సంవత్సరంలో అమెరికన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ఎందుకంటే రాజనీతి శాస్త్రంలో నూతనత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. తర్వాత ఆధునిక శాస్త్ర ముఖ్య ఉద్దేశంగా అధ్యయనం చేసిన అంశాలు అమెరికా శాస్త్రవేత్తలు వేటిని ఆధునిక శాస్త్ర ముఖ్యమైన అధ్యయనాంశాలుగా పేర్కొన్నారు అంటే రాజకీయ వ్యవస్థల నిర్మితులు, రాజకీయ ప్రక్రియలు, విధాన నిర్ణయ పద్ధతులు, ప్రజలపై ప్రభుత్వ విధానాల ప్రభావాలు వీటిని ముఖ్య ఉద్దేశంగా అధ్యయనం చేసిన అంశాలు. అమెరికా ఆధునిక శాస్త్రంలో ముఖ్యమైన ఉద్దేశంగా ఏ అంశాలు అధ్యయనం చేశారు అంటే రాజకీయ వ్యవస్థల నిర్మితులు, రాజకీయ ప్రక్రియలు, విధాన నిర్ణయ పద్ధతులు, ప్రజలపై ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని గురించి అధ్యయనం చేయడం జరిగింది. తర్వాత ఆధునిక రాజనీతి శాస్త్రం అంటే సోషల్ ఇంజనీరింగ్ శాస్త్రంగా అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆధునిక రాజనీతి శాస్త్రం అంటే సోషల్ ఇంజనీరింగ్ శాస్త్రంగా పేర్కోవడం జరిగింది. వాస్తవ రాజకీయాలను అధ్యయనం చేసేదిగా ఈ ఆధునిక శాస్త్రం నిర్వచించారు. ఆధునిక శాస్త్రాన్ని వాస్తవమైన రాజకీయాలను అధ్యయనం చేసేదిగా నిర్వచించడం జరిగింది. తర్వాత పాలిటిక్స్ అంటే రాజకీయాలు అని అంటున్నాం. ఈ పాలిటిక్స్ అనే పదాన్ని పొలిటికల్ సైన్స్ అనే పదం కంటే ఎక్కువగా వాడుతున్నారు. పాలిటిక్స్ అనే పదాన్ని పొలిటికల్ సైన్స్ అనే పదం కంటే ఎక్కువగా వాడుతున్నారు. పొలిటికల్ సైన్స్ అనే పదం కంటే భిన్నమైనది పాలిటిక్స్. పాలిటిక్స్ అనేది పొలిటికల్ సైన్స్ అనే పదం కంటే భిన్నమైనది. ఈ యొక్క పాలిటిక్స్ని విస్తృత అర్థంలో వాడడం జరుగుతుంది. గిల్క్రిస్ట్ అభిప్రాయంలో ఈ పాలిటిక్స్ అనే పదం ఒక కళ లాంటిది. గిల్క్రిస్ట్ అభిప్రాయంలో పాలిటిక్స్ అనే పదం ఒక కళ లాంటిది అంటే ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న నిర్వహణ అని అర్థం. ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న నిర్వహణ. ఈ పాలిటిక్స్ పదం వాడుటకు ఇష్టపడతారు అని ఎవరు చెప్పారు అంటే గ్రీకులు తత్వవేత్తలు. మొట్టమొదటిలోనే గ్రీకులు తత్వవేత్తలు ఏం పేర్కొన్నారంటే పాలిటిక్స్ అనే పదాన్ని వాడడానికి ఇష్టపడతారని గ్రీకులు పేర్కోవడం జరిగింది. ఈ పాలిటిక్స్ సిద్ధాంతిక రాజకీయాలను థియరిటికల్ పాలిటిక్స్గా సంబోధించాలి అని అభిప్రాయపడ్డారు. సిద్ధాంతిక రాజకీయాలను థియరిటికల్ పాలిటిక్స్గా సంబోధించాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. యునెస్కో ప్రధాన కార్యాలయ సమావేశం. ఈ యునెస్కో ప్రధాన కార్యాలయ సమావేశము 1948లో ప్యారిస్లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే ప్యారిస్లో 1948 సంవత్సరంలో యునెస్కో ప్రధాన కార్యాలయ సమావేశం జరిగింది. ఇక్కడ పాలిటిక్స్ అనే పదం కంటే పొలిటికల్ సైన్స్ అనే పదాన్ని వాడుకలో ఉంచాలి అని నిర్ణయించారు. ఈ మీటింగ్లో పాలిటిక్స్ అనే పదం కంటే పొలిటికల్ సైన్స్ అనే పదాన్నే వాడుకలో ఉంచాలని నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయించిన రాజనీతి కోవిదులు ఎవరు అంటే బ్లంషీ, గెటిల్, గార్నర్, గిల్క్రిస్ట్, లికాక్. వీరు పాలిటిక్స్ అనే పదం కంటే పొలిటికల్ సైన్స్ అనే పదాన్నే వాడుకలో ఉంచాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ కాలం నుండి అప్పటి నుండి రాజనీతి శాస్త్రం సామాజిక శాస్త్రాలలో ఒకటిగా వెలుగొందుతూ వచ్చింది. రాజనీతి శాస్త్రం సామాజిక శాస్త్రాలలో ఒకటిగా వెలుగొందుతూ వచ్చింది. తర్వాత నిర్వచనాలు. ఈ రాజనీతి శాస్త్ర నిర్వచనాలకు సంబంధించి మనం పేర్కోవలసిన నిర్వచనాలలో మొదటిది బ్లంషీ. ఈ బ్లంషీ నిర్వచనం చూస్తే రాజనీతి శాస్త్రం అంటే రాజ్యం గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం అని అర్థం. బ్లంషీ అభిప్రాయంలో రాజనీతి శాస్త్రం అంటే రాజ్యం గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం అని పేర్కోవడం జరిగింది. రాజ్యము, దాని రూపాలు, రాజ్యానికి సంబంధించిన విషయాలను వివరిస్తుంది రాజనీతి శాస్త్రం అని బ్లంషీ పేర్కొన్నాడు. బ్లంషీ ఏమని పేర్కొన్నాడు? రాజనీతి శాస్త్రం అంటే రాజ్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. రాజనీతి శాస్త్రము రాజ్యము, దాని రూపాలు, రాజ్యానికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేస్తుందని బ్లంషీ పేర్కోవడం జరిగింది. తర్వాత గిటిల్ రాజనీతి శాస్త్రం గురించి ఏమని పేర్కొన్నాడు? రాజ్యాన్ని 3 కోణాల నుండి పరిశీలిస్తుంది రాజనీతి శాస్త్రం.
ఈ 3 కోణాల సమాహారమే రాజనీతి శాస్త్రం అని పేర్కొన్నాడు. గెటిల్ రాజ్యాన్ని 3 కోణాల నుంచి పరిశీలిస్తుంది, రాజనీతి శాస్త్రం 3 కోణాల నుంచి పరిశీలిస్తుంది. ఈ 3 కోణాల సమాహారమే రాజనీతి శాస్త్రం అని గెటిల్ పేర్కొన్నాడు. ఆ కోణాలు ఏంటి అంటే చారిత్రక కోణము, తర్వాత విశ్లేషణాత్మక అధ్యయనము, వీటినే వర్తమాన కోణం అంటారు. తర్వాత రాజనైతిక చింతన, దీనిని భవిష్యత్ కోణము అంటారు. మరొకసారి, చారిత్రక కోణము, విశ్లేషణాత్మక అధ్యయనము, దీనిని వర్తమాన కోణం అంటారు. రాజనైతిక చింతన, దీనిని భవిష్యత్ కోణము అంటారు. ఇప్పుడు చారిత్రక కోణము, గతంలో రాజ్యం ఎలా ఉండేదో అనే చారిత్రక విచారణనే చారిత్రక కోణం అంటారు. రాజకీయ సంస్థలు పుట్టుపూర్వోత్తరాలు, అభివృద్ధి, సిద్ధాంత భూమికలను ఈ చారిత్రక కోణం వివరిస్తుంది. చారిత్రక కోణము దేనిని వివరిస్తుంది అంటే రాజకీయ సంస్థల పుట్టుపూర్వోత్తరాలు, అభివృద్ధి, సిద్ధాంత భూమికలను వివరించడం జరుగుతుంది. తర్వాత విశ్లేషణాత్మక అధ్యయనం, దీనిని వర్తమాన కోణం అంటారు. ప్రస్తుతం రాజ్యం ఎలా ఉంది అనే దానిని అధ్యయనం చేస్తుంది. విశ్లేషణాత్మక కోణము ప్రస్తుతం రాజ్యం ఎలా ఉంది అనే దానిని అధ్యయనం చేస్తుంది. తర్వాత రాజ్య పాత్ర, దాని ప్రాముఖ్యతను రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. విశ్లేషణాత్మక కోణంలోనే రాజ్యం యొక్క పాత్ర, దాని ప్రాముఖ్యతను రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. మూడవది రాజనైతిక చింతన, దీనిని భవిష్యత్ కోణం అంటారు. భవిష్యత్తులో రాజ్యం ఎలా ఉండాలి అనే చింతన, భవిష్యత్తులో రాజ్యం ఎలా ఉండాలి అనే చింతననే భవిష్యత్ కోణము లేదా రాజనైతిక చింతన అంటారు. మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ భవిష్యత్తులో రాజ్యం ఏ విధంగా వ్యవహరించాలో రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ భవిష్యత్తులో రాజ్యం ఏ విధంగా వ్యవహరించాలో రాజనీతి శాస్త్రం అనేది వివరిస్తుంది. తర్వాత గార్నర్ నిర్వచనం. గార్నర్ రాజనీతి శాస్త్రం ఏం పేర్కొంటుందంటే రాజనీతి శాస్త్ర ఆద్యంతాలు రెండూ రాజ్యమే అని గార్నర్ నిర్వచించాడు. రాజనీతి శాస్త్రం గురించి గార్నర్ ఏమని నిర్వచించాడు అంటే రాజనీతి శాస్త్ర ఆద్యంతాలు రెండూ రాజ్యమే అని నిర్వచించాడు. రాజనీతి శాస్త్ర ఆవిర్భావము, అంతర్ధానము అంటే పుట్టుక, అంతం, ఈ రెండు కూడా రాజ్యానికి సంబంధించినవే అని గార్నర్ నిర్వచించడం జరిగింది. తర్వాత గిల్క్రిస్ట్, రాజనీతి శాస్త్రం రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని వివరించే శాస్త్రం. గిల్క్రిస్ట్ అభిప్రాయం ప్రకారంగా రాజనీతి శాస్త్రం అంటే రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని వివరించే శాస్త్రం. ఈ గిల్క్రిస్ట్ అభిప్రాయంలో రాజ్యం అంటే నిర్దిష్ట భూభాగంలో చట్టబద్ధంగా వ్యవస్థీకృతమైన ప్రజలు అని అర్థం. గిల్క్రిస్ట్ అభిప్రాయంలో రాజ్యం అంటే నిర్దిష్ట భూభాగంలో చట్టబద్ధంగా వ్యవస్థీకృతమైన ప్రజలు అని అర్థం. అదేవిధంగా ఇతని అభిప్రాయంలో ప్రభుత్వం అంటే రాజ్యం తరపున పనిచేసే అధికార యంత్రాంగం అని అర్థం. గిల్క్రిస్ట్ అభిప్రాయంలో ప్రభుత్వం అంటే రాజ్యం తరపున పనిచేసే అధికార యంత్రాంగం. తర్వాత గిల్క్రిస్ట్ అభిప్రాయంలో రాజ్యం గూర్చి అధ్యయనం, ఈ రాజ్యం గూర్చి అధ్యయనం అనగా ప్రభుత్వ నిర్మాణము, దాని విధులు గూర్చి అధ్యయనం చేయడం. ప్రభుత్వ నిర్మాణము, దాని విధులను అధ్యయనం చేయడాన్నే రాజ్యం గూర్చి అధ్యయనంగా గిల్క్రిస్ట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత లాస్వెల్, కాప్లాక్, వీరిరువురు కూడా రాజనీతి శాస్త్రము రాజ్యాధికార నిర్మాణాన్ని, రాజ్యాధికార భాగస్వామ్యాన్ని గూర్చి అనుభవపూర్వక అన్వేషణ ద్వారా వివరిస్తుంది అని లాస్వెల్, కాప్లాన్ పేర్కొన్నారు. లాస్వెల్, కాప్లాన్ ఏం పేర్కొన్నారు అంటే రాజ్యాధికార నిర్మాణాన్ని, రాజ్యాధికార భాగస్వామ్యాన్ని గూర్చి అనుభవపూర్వక అన్వేషణ ద్వారా ఈ రాజనీతి శాస్త్రం వివరిస్తుంది అని లాస్వెల్, కాప్లాన్ పేర్కోవడం జరిగింది. తర్వాత పాల్ జానెట్. ఈ పాల్ జానెట్ ప్రకారంగా రాజనీతి శాస్త్రం అంటే రాజ్య మూలాధారాలను, ప్రభుత్వ సూత్రాలను అధ్యయనం చేసే సాంఘిక శాస్త్ర శాఖే రాజనీతి శాస్త్రం అని పాల్ జానెట్ పేర్కొన్నాడు. పాల్ జానెట్ ఏమని పేర్కొన్నాడు? రాజ్య మూలాధారాలను, ప్రభుత్వ సూత్రాలను అధ్యయనం చేసే సాంఘిక శాస్త్ర శాఖ అని రాజనీతి శాస్త్రం గురించి పేర్కోవడం. తరువాత పోలాక్. ఈ పోలాక్ ఏం పేర్కొన్నాడంటే ఒక వ్యక్తి పౌరుడిగా రాజ్యంతో ఏ విధమైన సంబంధం కలిగి ఉంటాడో, ఒక వ్యక్తి పౌరుడిగా రాజ్యంతో ఏ విధమైన సంబంధం కలిగి ఉంటాడో వివరించేదే రాజనీతి శాస్త్రం అని చెప్పి పోలాక్ పేర్కోవడం జరిగింది.
అదేవిధంగా రాబ్సన్, ఈయన అధికారాన్ని గూర్చి చర్చించి వివరించే శాస్త్రమే రాజనీతి శాస్త్రం అని రాబ్సన్ పేర్కొన్నాడు. అధికారాన్ని గూర్చి చర్చించి వివరించే శాస్త్రమే రాజనీతి శాస్త్రం అని చెప్పి రాబ్సన్ పేర్కోవడం జరిగింది. తరువాత రాజనీతి శాస్త్ర పరిధి. ఈ శాస్త్ర అవతరణ గురించి చూస్తే ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలను అధ్యయనం చేసే శాస్త్రంగా మొట్టమొదట అవతరించింది. రాజనీతి శాస్త్రం అనేది ప్రాచీన కాలంలో గ్రీకు నగరాలను, ఆ నగర రాజ్యాలను అధ్యయనం చేసే శాస్త్రంగా అవతరించింది. మరి ఎలా పరిణతి పొందింది అంటే రోమన్ సామ్రాజ్యాన్ని అధ్యయనం చేసేదిగా, తర్వాత భూస్వామ్య రాజ్యాలను అధ్యయనం చేసేదిగా, తర్వాత జాతీయ రాజ్యాలను అధ్యయనం చేసేదిగా, క్రమంగా సమకాలీన రాజ్యాంగబద్ధ సంస్థల గూర్చి అధ్యయనం చేసే శాస్త్రంగా రాజనీతి శాస్త్రం పరిణతి పొందింది. సమకాలీన రాజ్యాంగబద్ధ సంస్థల గూర్చి అధ్యయనం చేసే శాస్త్రంగా రాజనీతి శాస్త్రం పరిణతి పొందింది. చరిత్రలో జాతి రాజ్యాల ఆవిర్భావంలో ఈ శాస్త్ర అధ్యయనం మరింత పెరిగింది. చరిత్రలో జాతి రాజ్యాల ఆవిర్భావం, ఈ జాతి రాజ్యాల ఆవిర్భావంలో ఈ శాస్త్రం యొక్క అధ్యయనం ఎంతో పెరిగింది. తర్వాత ఫిలడెల్ఫియా సమావేశం. ఈ సమావేశం 1965 డిసెంబరు 28, 29 తేదీల్లో జరిగింది. అమెరికాలోని ఫిలడెల్ఫియా ఈ ప్రాంతంలో 1965లో డిసెంబర్ 28, 29 తేదీలలో ఈ ఫిలడెల్ఫియా సమావేశం అనేది నిర్వహించబడింది. ఎవరు నిర్వహించారు అంటే అమెరికన్ పొలిటికల్ సైన్స్ అకాడమీ వారు ఈ ఫిలడెల్ఫియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే రాజనీతి శాస్త్ర పరిధి, ఆశయము, అధ్యయన పద్ధతులను గురించి చర్చించడం. ఫిలడెల్ఫియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాజనీతి శాస్త్ర పరిధి, ఆశయము, అధ్యయన పద్ధతులను గురించి చర్చించడం. ఎవరు పాల్గొన్నారు ఈ సమావేశానికి అంటే ఆల్ఫ్రెడ్ డి గ్రాజియా, డేవిడ్ ఎస్టన్, చార్లెస్ మురియం, గాబ్రియల్ ఆల్మండ్, హరీ ఎక్స్టిన్, హాన్స్ జే మార్కంతో, నార్మన్ డి పామర్ వీరందరూ కూడా ఈ ఫిలడెల్ఫియా సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు. తర్వాత చివరికి వీరందరూ కూడా ఈ సమావేశంలో ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. రాజనీతి శాస్త్ర పరిధి రాజ్యము, ప్రభుత్వం వంటి సంస్థలకు మాత్రమే పరిమితం కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఫిలడెల్ఫియా సమావేశంలో ప్రముఖులందరూ కూడా, రాజనీతిజ్ఞులందరూ కూడా రాజనీతి శాస్త్ర పరిధి రాజ్యము, ప్రభుత్వం వంటి సంస్థలకు మాత్రమే పరిమితం కాకూడదని, మారుతున్న కాలాన్ని, సంస్థలను బట్టి పరిధి నిర్ణయించాలని భావించారు. తర్వాత రాజనీతి శాస్త్ర అధ్యయనం చేసే అంశాలు ఏంటి అంటే ముఖ్యాంశాలు: రాజనీతి సిద్ధాంతాలు, భావజాలాలు, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థల గురించి రాజనీతి శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది. రాజనీతి శాస్త్రం ఏ అంశాలను, ఆ అంశాలలో పర్టికులర్ ఏ ముఖ్యాంశాలను అధ్యయనం చేస్తుంది అంటే రాజనీతి సిద్ధాంతాలు, భావజాలాలు, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థల గురించి. ఇవి ముఖ్యాంశాలు. ఇంకా మిగిలిన అంశాలు ఇవి. రాజనీతి శాస్త్రం యొక్క ప్రాథమిక కర్తవ్యం ఏంటి అంటే రాజ్యాంగాన్ని గూర్చి అధ్యయనం చేయడం. రాజనీతి శాస్త్రం యొక్క ప్రాథమిక కర్తవ్యం రాజ్యాంగాన్ని గూర్చి అధ్యయనం చేయడం. జాతి రాజ్యాల భావన క్రమంగా ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణానికి దారితీసింది. జాతి రాజ్యాల భావన అనేది క్రమంగా ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణానికి దారితీసింది. రాజనీతి శాస్త్ర బోధన అభ్యసన ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థులలో ఉత్తమ పౌరుల లక్షణాలు కలుగజేయడం. రాజనీతి శాస్త్ర బోధనాభ్యసన ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో ఉత్తమ పౌరుల లక్షణాలు కలుగజేయడం. తర్వాత అధికారం అనే భావనను కూడా అధ్యయనం చేస్తుంది. రాజ్యాధికారానికి గల నైతికతను కూడా అధ్యయనం చేస్తుంది. తర్వాత చట్టబద్ధ పరిమితులను గూర్చి వివరిస్తుంది రాజనీతి శాస్త్రం. ఈ పరిమితులలో భాగంగా చట్టాలు, శాసనాల పట్ల సదాభిప్రాయాన్ని కలిగించడానికి రాజనీతి శాస్త్రం తోడ్పడుతుంది. చట్టాలు శాసనాల పట్ల సదాభిప్రాయాన్ని కలిగించడానికి రాజనీతి శాస్త్రం అనేది తోడ్పడుతుంది. రాజకీయ పక్షాలు,
ప్రభావ వర్గాలు అనే ఇతర సంస్థలను గూర్చి కూడా ఈ రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజకీయ పక్షాలు, ప్రభావ వర్గాలు అనే ఇతర సంస్థలను గూర్చి కూడా రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజకీయ వ్యవస్థల ఉనికి ప్రజల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంది. రాజకీయ వ్యవస్థల ఉనికి దేనిపై ఆధారపడి ఉందంటే ప్రజల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంది. ప్రభుత్వాలు వాటి మధ్య పోలికలను కూడా రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వాలు వాటి మధ్య పోలికలను అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వ అంగాల మధ్య అధికారాల విభజన గురించి, అంటే శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, ఈ ప్రభుత్వాంగాల మధ్య అధికార విభజన గురించి ఈ రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. అంతేకాకుండా ఏకకేంద్ర రాజ్యం, సమాఖ్య రాజ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, అధ్యక్ష తరహా ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలు అవగతమవుతాయి. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల, రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల ఏకకేంద్ర, సమాఖ్య, పార్లమెంటరీ, అధ్యక్ష తరహా ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలు అవగతమవుతాయి. తర్వాత రాజకీయ భావజాలాలు, వాటి విశిష్టతను గూర్చి రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజకీయ భావజాలాలు వాటి విశిష్టత గురించి అధ్యయనం చేస్తుంది. రాజకీయ పక్షాలు వాటి పాత్ర నిర్వహించేలా రాజనీతి శాస్త్రం అనేది తోడ్పడుతుంది. తర్వాత ప్రభుత్వాంగాల మధ్య అధికారాల విభజన గురించి తెలియజేస్తుంది. ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రభుత్వంలో 3 అంగాలు ఉన్నాయి: శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఈ అంగాల మధ్య అధికారాల విభజన గురించి రాజనీతి శాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా తులనాత్మక పరిశీలన గురించి కూడా రాజనీతి శాస్త్రం తెలియజేస్తుంది. ఉదారవాదం నుండి వచ్చిన నయా ఉదారవాదాన్ని, మార్క్సిజం నుండి వచ్చిన నయా మార్క్సిజాన్ని గూర్చి, ఉదారవాదం నుండి వచ్చిన నయా ఉదారవాదాన్ని, మార్క్సిజం నుండి వచ్చిన నయా మార్క్సిజాన్ని ఈ రాజనీతి శాస్త్రం చర్చిస్తుంది. తర్వాత రాజనీతి శాస్త్రం వల్ల యూరప్ సమాజంలో సంభవించిన మార్పులు ఏంటి అంటే సాంస్కృతిక పునరుజ్జీవన, మత సంస్కరణ ఉద్యమాలు. ఈ ఉద్యమాల్లో మార్పులు సంభవించాయి. పారిశ్రామిక విప్లవంలో కూడా మార్పులు సంభవించాయి. ప్రజల సాంఘిక, ఆర్థిక, రాజకీయ జీవితాలలో కూడా మార్పులు సంభవించాయి. వీటి వల్ల అంటే రాజనీతి శాస్త్ర అధ్యయనం వల్ల. తర్వాత పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించేటట్లు ఈ రాజనీతి శాస్త్ర అధ్యయనం అనేది ఉపయోగపడుతుంది. ప్రపంచ దేశాల మధ్య వివాదాలు పరిష్కరించుకోవడానికి ఏర్పడిన సంస్థలు, వ్యవస్థల గురించి రాజనీతి శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది. అంతర్జాతీయ సంబంధాల అధ్యయన ప్రాధాన్యతను పెంచే అంశాలేంటి అని మనం చూస్తే ప్రాంతీయ ఏర్పాటువాద ధోరణులు. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకోబోయేవి అంతర్జాతీయ సంబంధాల అధ్యయన ప్రాధాన్యతను పెంచుతాయి. ప్రాధాన్యత పెంచే అంశాలు ఏంటి అంటే ప్రాంతీయ ఏర్పాటువాద ధోరణులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింసా ప్రవృత్తి, తీవ్రవాదం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింస ప్రవృత్తి, తీవ్రవాదం, అంతర్జాతీయ టెర్రరిజం, ఇస్లామిక్ దేశాల సరిహద్దు సమస్యలు. ఇవన్నీ కూడా అంతర్జాతీయ సంబంధాల అధ్యయన ప్రాధాన్యతను పెంచే అంశాలుగా ఉన్నాయి. తర్వాత రాజనీతి శాస్త్రం ద్వారా పెంపొందించుకునే నైపుణ్యాలు ఏంటి? రాజనీతి శాస్త్ర అధ్యయనం ద్వారా పెంపొందించుకునే నైపుణ్యాలు: సామాజిక బాధ్యత, పౌర లక్షణాల అవగాహన. సామాజిక బాధ్యత అలవడుతుంది, పౌర లక్షణాలను అవగాహన చేసుకోగలుగుతారు. చట్టంలో ముఖ్యాంశాలను, విలువలను గురించి తెలుసుకోగలుగుతారు. చట్టంలోని ముఖ్యాంశాలు, విలువల గురించి తెలుసుకోగలుగుతారు. ప్రభుత్వ రకాలు, ప్రభుత్వ యంత్రాంగం గురించి తెలుసుకుంటారు. సమస్యల అవగాహన, సామాజిక బాధ్యత గురించి అవగతమవుతుంది. ప్రజాస్వామ్యము, లౌకికవాదము, సోషలిజము, అంతర్జాతీయ అవగాహన, విలువల గురించి ఈ రాజనీతి శాస్త్రం అధ్యయనం వల్ల నైపుణ్యాలను పెంపొందించుకోగలుగుతారు. తర్వాత భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అత్యున్నతమైన శక్తివంతమైన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం సమన్యాయము, లౌకికవాదము, సాంఘిక ఆర్థిక న్యాయం స్థాపనకు పునాదులు వేసింది. భారత రాజ్యాంగం సమన్యాయము, లౌకికవాదము, సాంఘిక ఆర్థిక న్యాయ స్థాపనకు పునాదులు వేసింది అని చెప్పవచ్చు. అదేవిధంగా రెండవదిగా స్వయం పాలన, స్వతంత్రం కోసం చేసిన పోరాటాల పునాదిగా భారత రాజ్యాంగాన్ని పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యాంగ సభ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ ముసాయిదా అధ్యక్షులు అంబేద్కర్.
1947 ఆగస్టు 15 ఆధారంగా రాజ్యాంగాన్ని పొందుపరిచారు. 1947 ఆగస్టు 15 ఆధారంగా మన రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది. ఇది 49 నవంబర్ 26న రాజ్యాంగ సభ చేత ఆమోదం పొందింది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం అనేది రాజ్యాంగ సభ చేత ఆమోదం పొందింది. 1950 జనవరి 26 దీనిని రిపబ్లిక్ అని పేర్కొంటున్నాం. ఈ రిపబ్లిక్ గణతంత్ర రాజ్యంగా ఎప్పుడు ఆవిర్భవించింది? భారత రాజ్యాంగం అంటే 1950 జనవరి 26న ఆవిర్భవించింది. తర్వాత రాజ్యానికి సంబంధించిన అధికారాలు, విధులు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. భారత రాజ్యానికి సంబంధించిన అధికారాలు, విధులను స్పష్టంగా తెలియజేశారు. రాజ్యానికి రాజ్యాంగం అనివార్యమని ఎవరు చెప్పారు అంటే ప్రొఫెసర్ జెల్లెనిక్. రాజ్యానికి రాజ్యాంగం అనివార్యం అని చెప్పింది ఎవరు అంటే ప్రొఫెసర్ జెల్లెనిక్ పేర్కొన్నాడు. రాజ్య వ్యవహారాలు జరగడానికి రాజ్యాంగం అవసరము. అరిస్టాటిల్ చూసినట్లయితే ఈ అరిస్టాటిల్ గ్రీకు తత్వవేత్త పౌర సమాజమే రాజ్యం అని పేర్కొన్నాడు. అరిస్టాటిల్ పౌర సమాజమే రాజ్యం అని పేర్కోవడం జరిగింది. రాజ్యాన్ని నిర్వహించే పౌరవర్గమే ప్రభుత్వం అని పేర్కొన్నాడు. పౌర సమాజమే రాజ్యమని, రాజ్యాన్ని నిర్వహించే పౌరవర్గమే ప్రభుత్వం అని ఆయన పేర్కోవడం జరిగింది. ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం చేయకుండా శాసనాలకు సార్వభౌమాధికారం ఇచ్చి రాజ్యాంగబద్ధ పాలన జరపాలని భావించాడు. అరిస్టాటిల్ ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం చేయకుండా శాసనాలకు సార్వభౌమాధికారం ఇచ్చి రాజ్యాంగబద్ధ పరిపాలన జరపాలి అని చెప్పి భావించడం జరిగింది. పాలిటిక్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే అరిస్టాటిల్. ఈ గ్రంథాన్ని అరిస్టాటిల్ 158 దేశ రాజ్యాంగాలను పరిశీలించి రాయడం జరిగింది. అంతేకాకుండా రాజ్యాంగాన్ని నిర్వహించడంతో పాటు వర్గీకరించి ఉత్తమ రాజ్యాంగ లక్షణాలను కూడా వివరించిన ఘనత అరిస్టాటిల్ దక్కింది. రాజ్యాంగాన్ని నిర్వహించడంతో పాటు రాజ్యాంగాన్ని వర్గీకరించి ఉత్తమ రాజ్యాంగ లక్షణాలను వివరించిన ఘనత అరిస్టాటిల్కి దక్కింది. అదేవిధంగా అమెరికా రాజ్యాంగం 18వ శతాబ్దంలో బ్రిటన్ నుండి విడిపోయిన 12 వలసలు 1787లో ప్రామాణిక రాజ్యాంగాన్ని రచించుకున్నాయి. అమెరికా రాజ్యాంగాన్ని ఎలా రచించుకున్నాయి అంటే అప్పటి వరకు కూడా బ్రిటన్ నుండి విడిపోయిన 12 వలసలు 1787లో ప్రామాణిక రాజ్యాంగాన్ని రచించుకున్నాయి. తర్వాత ఫ్రాన్స్ రాజ్యాంగం 1789లో ఫ్రెంచ్ విప్లవం సంభవించింది. 1789లో ఫ్రెంచ్ విప్లవం సంభవించింది. తరువాత ఈ ఫ్రెంచ్ విప్లవం తరువాత ఫ్రాన్సు తన రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంది. తర్వాత పాశ్చాత్య దేశాలు అన్నీ కూడా ఉదారవాద ప్రజాస్వామ్య దేశాలని చెప్పవచ్చు. పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఉదారవాద ప్రజాస్వామ్య దేశాలే అని చెప్పవచ్చు. పాశ్చాత్య దేశాలు ఉండాలని భావించిన అంశాలు ఏంటి అంటే హక్కులకు సంబంధించిన మూల సూత్రాలు, స్వేచ్ఛ, ఉదారవాదం. ఇవి ఉండాలని చెప్పేసి పాశ్చాత్య దేశాలన్నీ కూడా భావించడం జరిగినాయి. తర్వాత తూర్పు యూరప్ దేశాలలో సామ్యవాద సిద్ధాంత భావజాలాలు సమానత్వం, న్యాయము, రాజ్య నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ. తూర్పు యూరప్ దేశాలలో సామ్యవాద సిద్ధాంత భావజాలాలు సమానత్వము, న్యాయము, రాజ్య నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ. తర్వాత అంతర్జాతీయ తాత్విక పునాదులలో మూల సూత్రాలు ఏంటి అంటే ఉదారవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం, గాంధీవాదం, అంతర్జాతీయవాదం. ఇవన్నీ కూడా అంతర్జాతీయ తాత్విక పునాదులలో మూల సూత్రాలు. ఇప్పుడు ఉదారవాదం అంటే సమన్యాయ పాలన. ఉదారవాదానికి ఉదాహరణ సమన్యాయ పాలన పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యం ప్రజలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించి సామ్యవాద తరహా సమాజాన్ని నిర్మించడమే ప్రజాస్వామ్యంగా మనం పేర్కోవడం జరుగుతుంది. తర్వాత లౌకికవాదం పౌరులకు మత స్వాతంత్ర హక్కు హామీ ఇస్తూ అన్ని మతాలు సమాన గౌరవాన్ని, సమానత్వాన్ని ప్రదర్శించేదే లౌకికవాదం తెలపవచ్చు. పౌరులకు మత స్వాతంత్ర హక్కు హామీ ఇస్తూ అన్ని మతాలు సమాన గౌరవాన్ని, సమానత్వాన్ని ప్రదర్శించేదే లౌకికవాదం. తర్వాత గాంధీవాదం అంటే ఈ సూత్రాల గురించి తెలియజేస్తుంది. శాంతియుత సహజీవనం గురించి, మద్యపాన నిషేధము, అంటరానితన నిషేధము, గ్రామీణ
స్వపరిపాలనా సంస్థల బలోపేతము, ఆర్థిక వికేంద్రీకరణ, ప్రజల మధ్య సమానత్వ సూత్రాలు. మరొకసారి, శాంతియుత సహజీవనము, మద్యపాన నిషేధము, అంటరానితన నిషేధము, గ్రామీణ స్వపరిపాలనా సంస్థల బలోపేతము, ఆర్థిక వికేంద్రీకరణ, ప్రజల మధ్య సమానత్వ సూత్రాల గురించి గాంధీవాదం అనేది తెలియజేస్తుంది. తర్వాత అంతర్జాతీయవాదం. ఈ అంతర్జాతీయవాదము అంతర్జాతీయ శాంతి, ఐక్యరాజ్య సమితి పనితీరు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునే విశ్వాసాన్ని గురించి అంతర్జాతీయవాదం తెలియజేస్తుంది. అంతర్జాతీయవాదం దేనిని గురించి తెలియజేస్తుంది అంటే అంతర్జాతీయ శాంతి, ఐక్యరాజ్య సమితి పనితీరు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునే విశ్వాసం గురించి తెలియజేస్తుంది. తర్వాత ప్రవేశిక. రాజ్యాంగ ఆశయాలు, ఆకాంక్షలు, ఉద్దేశాలను ప్రవేశిక ప్రతిబింబిస్తుంది. ప్రవేశిక రాజ్యాంగం యొక్క ఆశయాలు, ఆకాంక్షలు, ఉద్దేశాలను ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ తత్వాలు, ఆశయాలు, ఉద్దేశాలు, లక్ష్యాలను పేర్కొంటుంది. ప్రజలే రూపొందించి, ఆమోదించి, చట్టబద్ధంగా తయారు చేసుకున్న స్వయం రూపకల్ప రాజ్యాంగంగా ప్రవేశికను పేర్కొంటారు. ప్రజలే రూపొందించుకుని, ఆమోదించుకుని, చట్టబద్ధంగా తయారు చేసుకున్న స్వయం రూపకల్ప రాజ్యాంగంగా ప్రవేశిక పేర్కొంటుంది. రాజ్యాంగానికి అర్థ వివరణ చెప్పడానికి ఎంతో కీలకమైనది ప్రవేశిక. ప్రవేశిక రాజ్యాంగానికి అర్థ వివరణ చెప్పడానికి ఎంతో కీలకమైనది. గ్రాన్విల్లీ ఆస్టిన్ ఏం పేర్కొన్నాడు అంటే రాజ్యాంగాన్ని భారతదేశంలో సామాజిక విప్లవానికి మార్గనిర్దేశం చేసే సాధనంగా కొనియాడాడు. ఇక రాజ్యాంగాన్ని భారతదేశంలో సామాజిక విప్లవానికి మార్గనిర్దేశం చేసే సాధనంగా రాజ్యాంగాన్ని దేశంలో సామాజిక విప్లవానికి మార్గనిర్దేశం చేసే సాధనంగా ప్రవేశికను కొనియాడాడు. తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రవేశికను విస్తృతపరిచారు. ప్రవేశికను ఏ సవరణ ద్వారా విస్తృతపరిచారు అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఈ 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేయబడింది. ప్రవేశికలోని అంశాలు: భారత ప్రజలమైన మేమే అనే పదాలతో మొదలవుతుంది. ప్రవేశిక భారత ప్రజలమైన మేమే అనే పదాలతో మొదలవుతుంది. ప్రజాస్వామ్య సార్వభౌమత్వాన్ని సూచించి రాజ్యాంగానికి ప్రజలే ఆధారం అని పేర్కొంటుంది ప్రవేశిక. ప్రవేశికల అంశాలు ప్రజా సార్వభౌమత్వాన్ని సూచించి రాజ్యాంగానికి ప్రజలే ఆధారం అని పేర్కొంటుంది. ఈ ప్రవేశిక అనేది ఈ అంశాలను వర్ణిస్తుంది. ఏ అంశాలు? భారత రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని, సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థగా భారత రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని, సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థగా ప్రవేశిక పేర్కొంటుంది. భారత రాజ్యాంగం సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొంటుంది ప్రవేశిక. తర్వాత నెహ్రూ. ప్రవేశికను నెహ్రూ ఎలా వర్ణించాడు అంటే ఒక నిర్దిష్ట ప్రకటనగా, నిశ్చయ తీర్మానంగా, విశ్వాస వాగ్దానంగా, అవగాహనగా అభివర్ణించడం జరిగింది. నెహ్రూ లక్ష్యాల తీర్మానం. ఈ లక్ష్యాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో మొదటి తీర్మానంలో ప్రతిపాదించడం జరిగింది. ఈ లక్ష్యాల ఆధారంగానే, ఈ లక్ష్యాల తీర్మానాల ఆధారంగానే ప్రవేశిక రూపకల్పన అనేది జరిగింది. తరువాత భారత రాజ్యాంగం లక్షణాలు. భారత రాజ్యాంగం పరిమాణంలో అత్యంత పెద్దగా ఉన్న లిఖిత రాజ్యాంగం. పరిమాణంలోనే ప్రపంచంలో పెద్ద లిఖిత రాజ్యాంగం ఏది అంటే భారత రాజ్యాంగం. ఇది ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలను, దృఢ అదృఢ లక్షణాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలను, దృఢ అదృఢ లక్షణాలను కలిగి ఉంది. ముఖ్యమైన లక్షణాలు ఏంటి అని మనం చూస్తే ఇక్కడ అతిపెద్ద లిఖిత వివరణాత్మక రాజ్యాంగం. భారత రాజ్యాంగం ముఖ్యమైన లక్షణాలలో మొదటిది అతిపెద్ద లిఖిత వివరణాత్మక రాజ్యాంగం. రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన కాలం ఎంత అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే 12 రోజులు తక్కువ 3 సంవత్సరాలు. మన రాజ్యాంగం ఏర్పడే కాలానికి 395 నిబంధనలతోనూ 22 భాగాలతోనూ 8 షెడ్యూళ్లతో ఉంది. ఈ భారత రాజ్యాంగం చర్చించిన అంశాలు ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి చర్చిస్తుంది. అంతేకాకుండా కేంద్ర పాలిత ప్రాంతాలు, పరిపాలన, ఏర్పాటు గురించి చర్చించడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రయోజనాల పరిరక్షణకు
ఏర్పాట్లు చేస్తుంది. తర్వాత ఎన్నికల సంఘము, యూపీఎస్సీ, రాష్ట్ర సర్వీస్ కమిషన్ ఈ సంస్థలను గూర్చి చర్చించింది. రాజ్యాంగబద్ధ సంస్థల గురించి కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నిర్దేశక నియమాల గురించి రాజ్యాంగం తెలియజేసింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియజేసింది. భాషలు తదితర అంశాలు ఇవన్నీ ఉండడం వల్ల మన భారత రాజ్యాంగాన్ని అతిపెద్ద లిఖిత వివరణాత్మక రాజ్యాంగం అంటున్నాం. తర్వాత ఎస్ఎస్ఎల్పిజి అంటే భారత రాజ్యాంగం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. అంటే ఎస్ఎస్ఎల్పిజి అంటే సర్వసత్తాక, సెకండ్ ఎస్ సామ్యవాద, ఎల్ లౌకిక, పి ప్రజాస్వామ్య, జి గణతంత్ర. ఎస్ఎస్ఎల్పిజి అంటే ఈ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని మన రాజ్యాంగం పేర్కొంటుంది. సామ్యవాద లౌకిక పదాలు 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సామ్యవాద లౌకిక అనే పదాలను 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించి దోపిడీని అంతం చేస్తుంది. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ప్రజలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించి దోపిడీని అంతం చేస్తుంది. తర్వాత విశిష్ట ఆశయాలు, లక్ష్యాల గురించి కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా దృఢ, అదృఢ లక్షణాల మేళ కలిగిక మన రాజ్యాంగం. అంటే భారత రాజ్యాంగంలో దృఢ లక్షణాలు ఉన్నాయి, అదృఢమైన లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ రాజ్యాంగ సవరణ పద్ధతులు బట్టి 3 సవరణ పద్ధతులను పేర్కోవడం జరిగింది. అందులో ఒకటి అదృఢ పద్ధతి, అంటే అదృఢ రాజ్యాంగం. ఇది పౌరసత్వానికి సంబంధించి సాధారణ మెజారిటీతో సవరించవచ్చు. రాజ్యాంగాన్ని అదృఢ పద్ధతిలో సవరణ ఎలా చేస్తారంటే పౌరసత్వానికి సంబంధించి సాధారణ మెజారిటీతో సవరించే రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం. అంతేకాకుండా దృఢ రాజ్యాంగం. ఈ దృఢ పద్ధతి ఎలా అంటే పార్లమెంటులో 2/3 మెజారిటీతో సవరిస్తారు. ఈ దృఢ రాజ్యాంగ పద్ధతిని పార్లమెంటులో 2/3 మెజారిటీతో సవరించడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా క్లిష్టమైన దృఢ పద్ధతి, మూడోది చాలా క్లిష్టమైన దృఢ పద్ధతి అంటే ప్రత్యేక మెజారిటీ పద్ధతి అని పిలుస్తారు. చాలా క్లిష్టమైన దృఢ పద్ధతిని ప్రత్యేక మెజారిటీ పద్ధతి అని పిలుస్తారు. ఈ పద్ధతిలో పార్లమెంటు 2 సభల్లో కూడా 2/3 మెజారిటీ రావాలి. దానితో పాటు రాష్ట్ర శాసనసభలకు సంబంధించి 50% రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలి. 50% రాష్ట్ర శాసనసభలు కూడా ఆమోదించాలి. ఇది చాలా క్లిష్టమైన దృఢ పద్ధతి. ఈ 3 పద్ధతుల ద్వారా రాజ్యాంగాన్ని సవరించడం జరుగుతుంది. తర్వాత ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు. రాజ్యాంగం దేశాన్ని రాష్ట్రాల సమ్మేళనంగా వర్ణిస్తుంది. భారత రాజ్యాంగం దేశాన్ని రాష్ట్రాల సమ్మేళనం అని వర్ణిస్తుంది. దేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో సమాఖ్య వ్యవస్థగా ఏర్పరిచింది. మన భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో సమాఖ్య వ్యవస్థగా ఏర్పరచడం జరిగింది. ఏకకేంద్ర విధానం అత్యవసర పరిస్థితులు పేర్కొంటుంది. ఏకకేంద్ర విధానాన్ని ఎప్పుడు పేర్కొంటుంది అంటే అత్యవసర పరిస్థితులలో పేర్కొంటుంది. ఉదాహరణ ఏకపౌరసత్వము, ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఒకే ఎన్నికల సంఘము, రాష్ట్ర పాలనలో అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల పాత్ర, కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు ఏజెంట్లుగా ఉండడం. ఇలా ఏకకేంద్ర విధానం విషయంలో అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా సమాఖ్య విధానం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య విధానాన్ని అవలంబిస్తుంది. లిఖిత, దృఢ, సర్వోన్నత రాజ్యాంగంగా ఉదాహరణకు పేర్కోవచ్చు. లిఖిత రాజ్యాంగము, దృఢ రాజ్యాంగము, సర్వోన్నత రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని సమాఖ్య విధానంలో పేర్కోవడం జరిగింది. తర్వాత అంబేద్కర్ ఏం పేర్కొన్నారు అంటే రాజ్యాంగం సమాఖ్య నిర్మాణంతో బలమైన కేంద్ర వ్యవస్థ వైపు మొగ్గు చూపుతుంది. రాజ్యాంగం అనేది సమాఖ్య నిర్మాణంతో బలమైన కేంద్ర వ్యవస్థ వైపు మొగ్గు చూపుతుంది అని చెప్పి అంబేద్కర్ పేర్కొన్నాడు. అంతేకాకుండా కేసీ వేర్ ఈయనేం పేర్కొన్నారు అంటే భారతదేశాన్ని అర్ధ సమాఖ్య అని వ్యాఖ్యానించారు.
కేసీ వేర్ భారతదేశాన్ని అర్ధ సమాఖ్యని వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత పార్లమెంటు తరహా ప్రభుత్వం. ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్ష వ్యవస్థ నుంచి ఈ ప్రభుత్వాన్ని సూచించారు. పార్లమెంటు తరహా ప్రభుత్వంలో అధ్యక్ష తరహా విధానాన్ని ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. మిగిలిన పార్లమెంటు అంశాలన్నీ కూడా బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ నుండి స్వీకరించారు. అధ్యక్ష తరహా వ్యవస్థనేమో ఐర్లాండ్ విధానంలో తీసుకున్నారు. మిగిలిన పార్లమెంట్ అంశాలన్నీ కూడా బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ నుంచి స్వీకరించడం జరిగింది. కార్యనిర్వాహక నాయకత్వం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈ కార్యనిర్వాహక నాయకత్వాన్ని, కేంద్రంలో ప్రధాని యొక్క నాయకత్వాన్ని, సమిష్టి బాధ్యత నియమాన్ని, మంత్రిమండలిపై పార్లమెంటు నియంత్రణను, రాష్ట్రపతికి నామమాత్ర అధికారాలను ఇవన్నీ కూడా బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ నుండి స్వీకరించడం జరిగింది. తర్వాత స్వతంత్ర న్యాయశాఖ. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు స్వతంత్రంగా వ్యవహరించే అధికారాలు కలిగి ఉన్నాయి. మన దేశంలో న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్రంగా వ్యవహరించే అధికారాలు కలిగి ఉంది. భారత న్యాయశాఖ న్యాయమూర్తుల నియామకం కానీ, న్యాయమూర్తుల పదవీ కాలము, జీతభత్యాలు, సర్వీస్ పరిస్థితులు, పదోన్నతులలో స్వతంత్రత కలిగి ఉంది. భారత న్యాయశాఖ న్యాయమూర్తుల నియామకము, న్యాయమూర్తుల పదవీ కాలము, జీతభత్యాలు, సర్వీస్ పరిస్థితులు, పదోన్నతులలో స్వతంత్రత కలిగి ఉంది. రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం అందించింది. భారత రాజ్యాంగం న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారాన్ని అందించడం జరిగింది. దీని ప్రకారము శాసనాలు, ఉత్తర్వులు, ఆదేశాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేదో పరీక్షించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అవి చట్ట వ్యతిరేకమని ప్రకటించే అధికారము రాజ్యాంగం న్యాయస్థానాలకు ఇచ్చింది. చట్టాలు కానీ, ఉత్తర్వులు కానీ, ఆదేశాలు కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే, ఇవి రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నప్పుడు అవి చట్ట వ్యతిరేకమని ప్రకటించే అవకాశము కోర్టులకు ఇవ్వడం జరిగింది రాజ్యాంగం. తర్వాత ఆదేశ సూత్రాలు. ఈ ఆదేశ సూత్రాలు రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51వ నిబంధన వరకు కూడా ఆదేశ సూత్రాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్నాయి. ఏ నిబంధనలో ఉన్నాయి అంటే 36వ అధికరణ నుంచి 51వ అధికరణ మధ్య ఈ ఆదేశ సూత్రాలు పేర్కోవడం జరిగింది. ఈ ఆదేశ సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. ఆదేశ సూత్రాలను ఏ దేశం నుండి స్వీకరించారు అంటే ఐర్లాండ్ రాజ్యాంగం నుండి. అంతేకాకుండా భారతదేశాన్ని ఈ ఆదేశ సూత్రాలు సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదార రాజ్యంగా రూపొందిస్తాయి. ఆదేశ సూత్రాలు భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదార రాజ్యంగా రూపొందిస్తాయి. ఉదాహరణ చూసినట్లయితే ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాలు, సంపద పంపిణీ, సమాన పనికి సమాన వేతనం, 14 సంవత్సరాల లోపు బాలబాలికల విద్య, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్లు, వన్యప్రాణి సంరక్షణ. మరొకసారి ఆదేశ సూత్రాలకు ఉదాహరణ ఏంటి అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాలు, సంపద పంపిణీ, సమాన పనికి సమాన వేతనం, 14 సంవత్సరాల లోపు బాలబాలికల విద్య, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్లు, వన్యప్రాణి సంరక్షణ. ఈ అంశాలన్నీ కూడా ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత ప్రాథమిక హక్కులు. వీటిలో ఉదార ప్రజాస్వామ్య ప్రభావం ప్రతిబింబిస్తుంది. ప్రాథమిక హక్కులలో ఉదార ప్రజాస్వామ్య ప్రభావం ప్రతిబింబిస్తుంది. ఈ హక్కులను రాజ్యాంగం 3వ భాగంలో 12 నుండి 35 వరకు ఉన్న నిబంధనలలో పేర్కోవడం జరిగింది. ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో 3వ భాగంలో పేర్కొన్నారు. ఏ నిబంధనలలో పేర్కొన్నారు అంటే 12 నుండి 35 నిబంధనల మధ్య పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా హక్కుల పరిరక్షణకు దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ తోడ్పడుతుంది. హక్కులను పరిరక్షించడానికి దేశంలోనే అత్యున్నత న్యాయ వ్యవస్థ తోడ్పడుతుంది. ప్రాథమిక హక్కులు ముఖ్యంగా మొదట 7 హక్కులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ హక్కులు 6 ఉన్నాయి. ప్రస్తుతం ప్రాథమిక హక్కులు ఎన్ని అంటే 6. అవి సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని దోపిడీని వ్యతిరేకించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. తర్వాత ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా
44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. తర్వాత ప్రాథమిక విధులు. స్వర్ణసింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను పేర్కోవడం జరిగింది. ఎవరి సిఫారసుల మేరకు ప్రాథమిక విధులు పేర్కొన్నారు అంటే స్వర్ణసింగ్ కమిటీ సిఫారసుల మేరకు పేర్కోవడం జరిగింది. పౌరులలో బాధ్యతాయుత ప్రవర్తనను అలవర్చడానికి ఈ ప్రాథమిక విధులను పొందుపరిచారు. భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక విధులు 4A భాగంలో 51A నిబంధనలో పొందుపరిచారు. ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో 4A భాగంలో 51A నిబంధనలో పొందుపరిచారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులు పొందుపరచడం జరిగింది. ఇప్పుడు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులు పొందుపరిచారు. తర్వాత 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది. ప్రస్తుతం ప్రాథమిక విధులు ఎన్ని అంటే 11 ఉన్నాయి. తర్వాత ఏక పౌరసత్వం. దేశంలో జన్మించిన వారికి ఈ పౌరసత్వం అందిస్తుంది. మన భారత ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారము దేశంలో జన్మించిన వారికి ఏక పౌరసత్వాన్ని అందిస్తుంది. దేశ సమైక్యత సమగ్రతను పరిరక్షించడానికి ఏక పౌరసత్వం అవకాశం కల్పిస్తుంది. దేశ సమైక్యతను సమగ్రతను పరిరక్షించడానికి ఏక పౌరసత్వం అవకాశం కల్పిస్తుంది. తర్వాత వయోజన ఓటింగ్ హక్కు. 1950-87 ఈ సంవత్సరాల మధ్య 21 సంవత్సరాలుగా వయోజన ఓటింగ్ హక్కును నిర్ధారించడం జరిగింది. అయితే 61వ రాజ్యాంగ సవరణ ఆధారంగా 1988లో ఆ వయోజన ఓటింగ్ హక్కు 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. తర్వాత ద్విసభా పద్ధతి. పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ అనే 2 సభలు ఉన్నాయి. ఈ లోక్సభను దిగువ సభ అని, అదేవిధంగా ఈ సభలో సభ్యులు ప్రతినిధుల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. తర్వాత రాజ్యసభను ఏమంటారంటే ఎగువ సభ అంటారు. ఈ రాజ్యసభ సభ్యులు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నికవుతారు. అయితే బ్రిటన్ పార్లమెంటు అమెరికా దేశాల తరహా పద్ధతి ప్రకారంగా ఈ ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బ్రిటన్ పార్లమెంటు అమెరికా దేశాల తరహా పద్ధతిని ప్రకారంగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రాలలో ద్విసభలు ఎంచుకునే అధికారాన్ని రాష్ట్రాల విచక్షణకి వదిలివేశారు. అంటే రాష్ట్ర శాసనసభలకు సంబంధించి 2 సభలు ఉండాలా వద్దా అన్న విధానము ఆ రాష్ట్ర విచక్షణకే వదిలివేయడం జరిగింది. తర్వాత పంచాయతీరాజ్ నగరపాలక చట్టాలు. పంచాయతీరాజ్ నగరపాలిక చట్టాలు రాజ్యాంగ విశిష్ట లక్షణంగా పంచాయతీరాజ్ నగరపాలిక చట్టాలను పేర్కోవచ్చు. రాజ్యాంగం యొక్క విశిష్టమైన లక్షణంగా పంచాయతీరాజ్ను నగరపాలిక చట్టాలను పేర్కోవడం జరుగుతుంది. భారత నగరపాలిక చట్టం 1192లో రూపొందింది. భారత నగరపాలిక చట్టం ఎప్పుడు రూపొందింది అంటే 1192లో రూపొందింది. తర్వాత ఎస్సీ ఎస్టీ అభ్యున్నతికి నిబంధనలు. ఎస్సీ ఎస్టీ అభ్యున్నతికి నిబంధనలు ఏంటి అంటే స్వతంత్ర హోదా గల కమిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ వారికి స్వతంత్ర హోదా కలిగిన కమిషన్లు ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడానికి అవకాశం కల్పించారు. ఎస్సీ ఎస్టీ అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడానికి అవకాశం కల్పించడం. తరువాత ప్రభుత్వం పనిచేసే విధానం. ప్రభుత్వం రాజ్య రాజకీయ యంత్రాంగం. రాజ్యం యొక్క రాజకీయ యంత్రాంగమే ప్రభుత్వం. రాజ్యంలో ప్రజలు క్రమబద్ధంగా జీవించడానికి ప్రభుత్వం అనేది ఒక సాధనం వంటిది. రాజ్యంలో ప్రజలు క్రమబద్ధంగా జీవించడానికి ప్రభుత్వం ఒక సాధనం వంటిది. ఈ ప్రభుత్వం ద్వారానే లక్ష్యాలు ఏర్పడి అమలు చేయబడతాయి. ప్రభుత్వ పదపుట్టుకు చూస్తే ఆంగ్లంలో గవర్నమెంట్ అంటారు. ప్రభుత్వాన్ని ఆంగ్లంలో గవర్నమెంట్ అంటారు.
దీనికి మూలం ఏంటి అంటే గుబర్నాకులం అనే పదం మూలం. ఈ పదము లాటిన్ భాషా పదం. గుబర్నాకులం అనేది లాటిన్ భాషా పదం, అంటే పడవను నడిపే సాధనం అని అర్థం. గుబర్నాకులం అంటే అర్థం ఏంటి అంటే పడవను నడిపే సాధనం. కాబట్టి రాజ్యం అనే నౌకను నడిపించే సాధనమే ప్రభుత్వం. రాజ్యం అనే నౌకను నడిపించే సాధనం ప్రభుత్వం. తర్వాత ప్రభుత్వ వర్గీకరణ ప్రాదేశిక ప్రకారంగా వర్గీకరణ, అదేవిధంగా కర్తవ్య రీత్యా వర్గీకరణ, ఇలా రెండుగా పేర్కోవడం జరుగుతుంది. ప్రాదేశిక పరంగా వర్గీకరణ చూస్తే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము అని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది ప్రాదేశిక పరంగా ప్రభుత్వాన్ని. అదేవిధంగా కర్తవ్య రీత్యా ప్రభుత్వాన్ని చూస్తే శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనే 3 వర్గాలుగా పేర్కోవడం జరుగుతుంది. శాసనసభ, ఈ శాసనసభ సంబంధించి శాసనసభ చట్టాలు రూపొందించే ముఖ్య సంస్థ. శాసనసభ అనేది చట్టాలు రూపొందించే ముఖ్యమైన సంస్థ. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అంశాల మీద ఈ శాసనసభ చట్టాలు రూపొందిస్తూ ఉంటుంది. ఈ 2 సభలు ఆమోదిస్తేనే ఆ బిల్ అనేది చట్టంగా మారుతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అంటే రాష్ట్రపతి ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏర్పాటు చేస్తాడు? 2 సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు, ఒక బిల్లు మీద 2 సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు రాష్ట్రపతి ఉభయ సభలను సంయుక్తం పరచి మెజారిటీ ఓట్ల ద్వారా ఆ బిల్లును నిర్ణయిస్తారు. మెజారిటీ ఓట్లు బట్టి బిల్లును నిర్ణయించడం జరుగుతుంది. బిల్లు పునః పరిశీలనకు రాష్ట్రపతికి పంపే అధికారం కూడా ఉంది. బిల్లును మరలా పరిశీలించమని రాష్ట్రపతి వెనక్కి పంపే అవకాశం ఉంది. ఒకవేళ ఆ వెనక్కి వెళ్ళిన బిల్లు మరలా పరిశీలించిన తర్వాత అదే విధంగా వచ్చిన మార్పులు చేసినా కానీ ఆ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. తర్వాత శాసనసభ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే సంస్థ. శాసనసభ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే సంస్థ, ప్రజలకే బాధ్యత వహిస్తుంది. శాసనసభ ఎవరికి బాధ్యత వహిస్తుంది అంటే ప్రజలకు. ఇప్పుడు పార్లమెంటు ప్రధాన శాసన నిర్మాణ అంగమే పార్లమెంటు. శాసనసభలో ప్రధానమైన శాసన నిర్మాణ అంగం ఏది అంటే పార్లమెంటు. దేశంలో ప్రజల అభిప్రాయాలను వ్యక్తం చేసే అంశాల మీద చర్చలు జరిపి శాసనాలు రూపొందించే వ్యవస్థే ఈ పార్లమెంటు. దేశంలోని ప్రజల అభిప్రాయాలను వ్యక్తం చేసే అంశాలపై చర్చలు జరిపి శాసనాలు రూపొందించే వ్యవస్థే పార్లమెంటు. దేశ జమ ఖర్చులకు పార్లమెంట్ అనేది బాధ్యత వహిస్తుంది. దేశం యొక్క జమ ఖర్చులకు పార్లమెంటు బాధ్యత వహిస్తుంది. పార్లమెంటు ఆమోదం లేనిదే పన్ను విధింపు కానీ వసూలు కానీ చేయరాదు. రాజ్యాంగ సవరణ అధికారం. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారము 368 నిబంధన తెలియజేస్తుంది. 368 నిబంధన పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది అని తెలియజేస్తుంది. పార్లమెంటులో 2/3 వంతు మెజారిటీ, దానితో పాటు రాష్ట్ర శాసనసభలు 50% ఆమోదిస్తే రాజ్యాంగ సవరణ జరుగుతుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను పార్లమెంట్ ఎన్నుకుంటుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఎన్నుకుంటుంది. పార్లమెంటులో ప్రధానమైన భాగాలు ఏంటి? పార్లమెంటులో ఉన్న ప్రధానమైన భాగాలు భారత రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. ఇప్పుడు రాజ్యసభ. ఈ రాజ్యసభని రాష్ట్రాల సభ అంటారు. రాజ్యసభను ఏమంటారు అంటే రాష్ట్రాల సభ అంటారు. ఈ రాజ్యసభ సభ్యుల ఎన్నిక రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత శాసనసభ్యులు చేత ఎన్నుకోబడతారు. రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న శాసనసభ సభ్యుల చేత ఎన్నికవుతారు. అత్యధికంగా రాజ్యసభకు 250 వరకు స్థానాలు ఉండొచ్చు. అత్యధికంగా రాజ్యసభకు ఎన్ని స్థానాలు ఉండొచ్చు అంటే 250 స్థానాలు ఉండవచ్చు. రాజ్యసభ సభ్యుల కాల పరిమితి 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు పదవీ విరమణ చేస్తారు. రాజ్యసభలో ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు పదవీ విరమణ చేయడం జరుగుతుంది. ఈ రాజ్యసభ సభ్యులలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకుంటారు. డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. తర్వాత లోక్సభ. దీనిని ప్రజల సభ అంటారు. లోక్సభను ప్రజల సభ అంటారు. ఇందులో సభ్యులు నేరుగా ప్రజల ద్వారానే ఎన్నుకవుతారు. లోక్సభలో సభ్యులు నేరుగా
ప్రజల ద్వారానే ఎన్నికవుతారు. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి లోక్సభకు ఎన్నికలు జరుగుతాయి. లోక్సభ సభ్యులకు ఉండవలసిన అర్హత ఏంటి అంటే 25 సంవత్సరాల వయసు ఉండాలి. భారతీయ పౌరుడై ఉండి 25 సంవత్సరాల వయసు ఉంటే లోక్సభ సభ్యునికి పోటీ చేయడానికి అర్హత లభిస్తుంది. లోక్సభ సభ్యులలో ఇద్దరిని స్పీకర్గాను డిప్యూటీ స్పీకర్గాను ఎన్నుకుంటారు. లోక్సభలో ఇద్దరిని స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. లోక్సభ స్థానాలు మన భారత పార్లమెంట్లో ఎన్ని ఉన్నాయి అంటే 545 స్థానాలు ఉన్నాయి. ఇందులో 543 స్థానాలు ఎన్నికల ద్వారా ఎన్నికవుతారు. 2 స్థానాలు మాత్రం నామినేటెడ్ సీట్లు. కేంద్ర మంత్రిమండలి లోక్సభకు బాధ్యత వహిస్తుంది. కేంద్ర మంత్రిమండలి లోక్సభకు బాధ్యత వహిస్తుంది. ద్రవ్య బిల్లును లోక్సభ నిరాకరించినట్లయితే అది మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానంగా భావించబడుతుంది. ఒకవేళ ద్రవ్య బిల్లును లోక్సభ నిరాకరిస్తే అది మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానంగా భావించబడుతుంది. ఈ పార్లమెంటు ఎవరిని తొలగిస్తుంది అంటే మహాభియోగ తీర్మానం ద్వారా అవిశ్వాసులు అసమర్థులైన పాలకులను తొలగిస్తుంది. ఎవరిని అని అడిగితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తులు. ఎవరు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులను పార్లమెంట్ అనేది మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించడం జరుగుతుంది. తర్వాత ప్రతినిధులు. శాసనసభ యొక్క ప్రతినిధులు ఎన్నిక చూస్తే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ శాసనసభ ప్రతినిధుల ఎన్నిక అనేది జరుగుతుంది. ప్రత్యక్షంగా జరుగుతుంది, పరోక్షంగా జరుగుతుంది. ఈ శాసనసభ తర్వాత కార్యనిర్వాహక వర్గం. ప్రభుత్వంలో 2వ ముఖ్యమైన శాఖ ఏది అంటే కార్యనిర్వాహక వర్గం. ప్రభుత్వంలో 2వ ముఖ్యమైన శాఖ. శాసనసభ రూపొందించిన చట్టాలను ఈ కార్యనిర్వాహక వర్గం అనేది అమలు చేస్తుంది. రాజ్య విధానాలు అమలుపరచడంలో ముఖ్య సాధనంగా కార్యనిర్వాహక వర్గం పనిచేస్తుంది. రాజ్య విధానాలు అమలుపరచడంలో ముఖ్య సాధనంగా కార్యనిర్వాహక వర్గం అనేది పనిచేస్తుంది. ఈ కార్యనిర్వాహక వర్గం ద్వారా అధికారాలు చెలాయించడం జరుగుతుంది. ఈ కార్యనిర్వాహక వర్గం ద్వారానే అధికారాలు చెలాయిస్తారు. కార్యనిర్వాహక వర్గమే సాధారణ పరిభాషలో ప్రభుత్వం అని కార్యనిర్వాహక వర్గాన్నే పేర్కొంటారు. ఈ కార్యనిర్వాహక వర్గంలో భాగాలు భారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, ఉద్యోగుల బృందం. కార్యనిర్వాహక వర్గంలో భాగాలు ఎవరున్నారు అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, ఉద్యోగుల బృందం. ఇప్పుడు భారత రాష్ట్రపతి. ఈ భారత రాష్ట్రపతి చూస్తే ఈయన దేశానికి అధిపతి, రాజ్యాధి నేత. ఈయన్ను ఎన్నికల గణం ఎన్నుకుంటుంది. ఇందులో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటారు, కార్యనిర్వాహక సభ్యులు కూడా ఉంటారు. భారత రాష్ట్రపతి ప్రజలకు ప్రత్యక్షంగా బాధ్యత వహించడు. పరోక్షంగా వహిస్తాడు కానీ ప్రత్యక్షంగా బాధ్యత వహించడు. భారత ఉపరాష్ట్రపతి పరిపాలనకు అవసరమైన నిర్దిష్ట రాజ్యాంగ అధికారాలు కలిగి ఉన్నాడు. భారత ఉపరాష్ట్రపతి కూడా పరిపాలనకు సంబంధించిన నిర్దిష్ట రాజ్యాంగ అధికారాలను కలిగి ఉండడం జరిగింది. తర్వాత భారత ప్రధానమంత్రి. ఈయన ప్రభుత్వానికి అధినేత. భారత ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధినేత. తర్వాత కేంద్ర మంత్రిమండలి. తర్వాత ఉద్యోగుల బృందం చూస్తే ఉద్యోగుల బృందంలో సివిల్ సర్వీస్, ఈ సివిల్ సర్వీస్ సిబ్బందిని ఉద్యోగుల బృందం అంటూ ఉంటారు. శాశ్వత కార్యనిర్వాహక వర్గంగా కూడా ఈ ఉద్యోగుల బృందం గుర్తింపు పొందింది. శాశ్వత కార్యనిర్వాహక వర్గం అని ఎవరిని పేర్కొంటారు అంటే ఉద్యోగుల బృందాన్ని పేర్కోవడం జరుగుతుంది. రాజకీయాలలో శాశ్వత పదవీకాలం కలిగి ఉంటుంది. ఉద్యోగుల బృందము రాజకీయాలలో శాశ్వత పదవీకాలం కలిగి ఉంటుంది. ఉద్యోగులను ఎలా నియమిస్తారు అంటే పోటీ పరీక్షల ద్వారా అర్హతను బట్టి నియమించడం జరుగుతుంది. ఫైనర్ ఈయన ఏం పేర్కొన్నాడు అంటే శిక్షణ అనుభవాలను ఆధారంగా చేసుకుని నియామకం పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బృందమే శాశ్వత కార్యనిర్వాహక వర్గం అని పేర్కొన్నాడు. ఫైనర్ శిక్షణ అనుభవాలను ఆధారంగా చేసుకుని నియామకం పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బృందమే శాశ్వత కార్యనిర్వాహక వర్గం అని పేర్కోవడం జరిగింది. వీరు రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి అనుబంధంగా పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ యొక్క ఉద్యోగుల బృందమే రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి అనుబంధంగా పనిచేస్తారని ఫైనర్ పేర్కోవడం జరిగింది. తర్వాత ఈ కార్యనిర్వాహక వర్గం రూపొందించి విధానాలు చూస్తే ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం గురించి,
అభివృద్ధి సంక్షేమ అంశాల మీద అనేక కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. ప్రొఫెసర్ కార్ల్ జే ఫ్రెడరిక్ ఈయన ఏం పేర్కొన్నాడు కార్యనిర్వాహక వర్గం గురించి అంటే, కార్యనిర్వాహక శాఖ అనగా రాజ్యాధినేత, అతని మంత్రిమండలి అని చెప్పడం సమంజసం. ప్రొఫెసర్ కార్ల్ జే ఫ్రెడరిక్ ఏం పేర్కొన్నాడంటే, కార్యనిర్వాహక శాఖ అనగా రాజ్యాధినేత, అతని మంత్రిమండలి అని చెప్పడం సమంజసం అని కార్ల్ జే ఫ్రెడరిక్ పేర్కోవడం జరిగింది. తర్వాత గార్నర్ ఈయన చట్ట రూపంలో శాసనసభల ద్వారా వ్యక్తమైన రాజ్యాభిప్రాయాన్ని అమలు పరచడంలో ఉపకరించే అన్ని సంస్థలు, వ్యక్తుల సమూహమే కార్యనిర్వాహక వర్గం అని గార్నర్ పేర్కొన్నాడు. చట్ట రూపంలో శాసనసభల ద్వారా వ్యక్తమైన రాజ్యాభిప్రాయాన్ని అమలు పరచడంలో ఉపకరించే అన్ని సంస్థలు, వ్యక్తుల సమూహమే కార్యనిర్వాహక వర్గం అని పేర్కోవడం జరిగింది. తర్వాత ప్రధాన బాధ్యత గురించి చూస్తే, కార్యనిర్వాహక వర్గం యొక్క ప్రధాన బాధ్యత ఏంటి అంటే, చట్ట రూపంలో అమలు చేయడానికి విధానాలు రూపొందించి అమలు చేయడమే ప్రధాన బాధ్యత అని పేర్కోవడం జరిగింది. తర్వాత న్యాయశాఖ ప్రభుత్వాంగాలలో 3వ శాఖే ఈ న్యాయశాఖ. శాసనశాఖ చట్టాలను, కార్యనిర్వహణ శాఖ పనులను రాజ్యాంగబద్ధంగా నిర్ధారించే కర్తవ్యాన్ని న్యాయశాఖ నిర్వహిస్తుంది. శాసనశాఖ చట్టాలను, కార్యనిర్వాహక శాఖ పనులను అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని న్యాయశాఖ అనేది పర్యవేక్షిస్తుంది. తర్వాత రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను కాపాడుతుంది. న్యాయశాఖ రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను కాపాడుతుంది, పౌరులకు రక్షణ కల్పిస్తుంది, నేరస్తులను ఈ న్యాయశాఖ శిక్షిస్తుంది. పౌరులకు రక్షణ కల్పించి నేరస్తులను శిక్షిస్తుంది. తర్వాత న్యాయశాఖ సంయుక్త న్యాయస్థానంగా పనిచేస్తుంది. కార్యనిర్వాహక శాఖ ఆదేశాలు, అధికారిక ప్రకటనలు వంటి అంశాలను పరిశీలించే న్యాయ సమీక్ష అధికారం న్యాయస్థానాలకు ఉంది. కార్యనిర్వాహక శాఖ ఆదేశాలు, అధికారిక ప్రకటనలు వంటి అంశాలను పరిశీలించే న్యాయ సమీక్ష అధికారం న్యాయశాఖకు ఉంది. తరువాత రాజకీయ ప్రక్రియలు. ఇందులో రాజనీతి శాస్త్రం అధ్యయనం చేసే అంశాలు ఏంటి? రాజ్యం, సమాజం, ప్రభుత్వం, రాజకీయ సంస్థలు, రాజకీయ ప్రక్రియలు, రాజకీయ సంస్కృతి, వీటన్నింటినీ కూడా రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజనీతి శాస్త్రం వేటిని అధ్యయనం చేస్తుంది అంటే, రాజ్యం గురించి, సమాజం గురించి, ప్రభుత్వం గురించి, రాజకీయ సంస్థలు, రాజకీయ ప్రక్రియలు, రాజకీయ సంస్కృతి గురించి రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజనీతి శాస్త్రంపై ప్రాచీన గ్రీకు తత్వవేత్తల ప్రభావం అధికంగా ఉంది. ఎవరి ప్రభావం అధికంగా ఉంది అంటే, ముఖ్యంగా అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో యొక్క ప్రభావం అత్యధికంగా ఉంది. అరిస్టాటిల్ రాజనీతి శాస్త్ర పిత. అరిస్టాటిల్ ఎవరు అంటే రాజనీతి శాస్త్ర పిత. పాలిటిక్స్ అనే గ్రంథం ఎవరు రాశారు అంటే అరిస్టాటిల్ రాసిన పాలిటిక్స్ గ్రంథం ఆచరణ రాజకీయాలకు మూల గ్రంథమైనది. తర్వాత రాజనీతి శాస్త్ర అధ్యయన దృక్పథాలు. రాజనీతి శాస్త్రం యొక్క అధ్యయన దృక్పథాలు చూస్తే, రాజనీతి శాస్త్ర అధ్యయన దృక్పథాలు ముఖ్యంగా 2 ఉన్నాయి. అవి సాంప్రదాయ దృక్పథము, రెండోది ఆధునిక దృక్పథం. ఈ సాంప్రదాయ దృక్పథం గురించి చూస్తే, రాజ్యం కేంద్రంగా అధ్యయనం జరుగుతుంది. సాంప్రదాయ దృక్పథం రాజ్యాన్ని కేంద్రంగా తీసుకుని అధ్యయనం జరపడం జరుగుతుంది. ఈ యొక్క సాంప్రదాయ దృక్పథం వేటిని చర్చిస్తుంది, ఆ చర్చించే అంశాలు ఏంటి అని మనం చూస్తే, రాజ్య అవతరణ, రాజ్య లక్షణాలు, రాజ్యం యొక్క విధులు, రాజ్యము ప్రభుత్వం గురించి సాంప్రదాయ దృక్పథం అనేది చర్చిస్తుంది. ఈ రాజ్యము ప్రభుత్వం సంబంధించి రాజ్యం ప్రభుత్వం యొక్క సంబంధము, రాజ్యం ప్రభుత్వం యొక్క అంశాల గురించి చర్చించడం జరుగుతుంది. సాంప్రదాయ దృక్పథంలో భాగాలేంటి అని మనం చూస్తే, తాత్విక దృక్పథము, చారిత్రక దృక్పథము, సంస్థాగత దృక్పథము. మరొకసారి, సాంప్రదాయ దృక్పథంలో భాగాలేంటి అంటే తాత్విక దృక్పథం, చారిత్రక దృక్పథం, సంస్థాగత దృక్పథం. తర్వాత రెండోది ఆధునిక దృక్పథం. ఈ ఆధునిక దృక్పథం 20వ శతాబ్దం 2వ భాగంలో ఈ ఆధునిక దృక్పథాలు వచ్చాయి. 20వ శతాబ్దం యొక్క 2వ భాగంలో ఆధునిక దృక్పథాలు వచ్చాయి. సాంప్రదాయ దృక్పథాలకు ఈ ఆధునిక దృక్పథం అనేది భిన్నమైనది. ఈ ఆధునిక దృక్పథం పౌరుణ్ణి కేంద్రంగా అధ్యయనం జరుపుతుంది. పౌరుణ్ణి కేంద్రంగా తీసుకుని
అధ్యయనం జరుపుతుంది. తర్వాత ఆధునిక దృక్పథం. అధ్యయనం చేసే అంశాలు ఏంటి అని చూస్తే పౌరుని యొక్క ప్రవర్తన, పౌరుడు సమాజం, పౌరుడు రాజకీయ ప్రక్రియలు, పౌరుల రాజకీయ ప్రవర్తన, ఎన్నికల ప్రవర్తన, పౌర హక్కులు, స్వేచ్ఛల గురించి ఆధునిక దృక్పథం అధ్యయనం చేస్తుంది. ఈ ఆధునిక దృక్పథంలో ఉన్న భాగాలు ఏంటి అని చూస్తే ఉదారవాద దృక్పథము, మార్క్సిస్ట్ దృక్పథాలు భాగాలుగా ఉన్నాయి. ఈ ఉదారవాద దృక్పథం అధ్యయనం చేసే అంశాలు ఏంటి అంటే రాజకీయ వ్యవస్థలను, పౌర డిమాండ్లకు అనుగుణంగా రాజ్యం స్పందించే తీరును అధ్యయనం చేస్తుంది. ఉదారవాద దృక్పథం వేటిని అధ్యయనం చేస్తుంది అంటే రాజకీయ వ్యవస్థల గురించి అధ్యయనం చేస్తుంది. అంతేకాకుండా పౌర డిమాండ్లకు అనుగుణంగా రాజ్యం స్పందించే తీరును కూడా అధ్యయనం చేస్తుంది. రాజకీయ వ్యవస్థలో రాజ్య నిర్మాణము, విధులు, పౌరుని యొక్క పాత్ర, రాజ్యం యొక్క నిర్మాణము, విధులు, పౌరుని యొక్క పాత్ర గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. ఉదారవాద దృక్పథంలో భాగాలు ఏంటి? ఉదారవాద దృక్పథంలో భాగాలు ప్రవర్తనవాద దృక్పథము, నిర్మితుల విధుల దృక్పథము, వ్యవస్థా దృక్పథము. ఉదారవాద దృక్పథంలో ఉన్న భాగాలు ఏంటి అంటే ప్రవర్తనవాద దృక్పథము, నిర్మితుల విధుల దృక్పథము, వ్యవస్థా దృక్పథము, ఇవి భాగాలుగా ఉన్నాయి. తరువాత మార్క్సిస్ట్ దృక్పథం. ఇది ఆర్థిక అంశాల వెలుగులో రాజకీయ అంశాలను అధ్యయనం చేస్తాయి. మార్క్సిస్ట్ దృక్పథాలు ఆర్థిక అంశాల వెలుగులో రాజకీయ అంశాలను అధ్యయనం చేస్తాయి. ఈ మార్క్సిస్ట్ దృక్పథాలలో భాగాలు ఏంటి అంటే మార్క్సిస్ట్ దృక్పథము, నయా మార్క్సిస్ట్ దృక్పథం. మార్క్సిస్ట్ దృక్పథం తర్వాత నయా మార్క్సిస్ట్ దృక్పథం, ఈ రెండు కూడా మార్క్సిస్ట్ దృక్పథాలలో భాగాలుగా ఉన్నాయి. తర్వాత సమాజ శాస్త్రం. సమాజ అధ్యయనము కూడా అంతర్భాగంగా ఉంటుంది. సమాజంలో సమాజ అధ్యయనం అనేది సమాజ శాస్త్రంలో అంతర్భాగంగా ఉంటుంది. అంటే సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రం. ఇందులో రాజకీయ సమాజ శాస్త్రం అని కూడా ఒక విభాగం ఉంది. సమాజము, రాజకీయ వ్యవస్థ మధ్య పరస్పర పోషక సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. రాజకీయ సమాజ శాస్త్రము సమాజము, రాజకీయ వ్యవస్థ మధ్య పరస్పర పోషక సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. ఇక్కడ సమాజం గురించి అరిస్టాటిల్ ఏం పేర్కొన్నాడు అంటే మానవుడు సంఘజీవి, అతడు ఒంటరిగా జీవించలేడు. మానవుడు సంఘజీవి, అతడు ఒంటరిగా జీవించలేడు. అలా ఒంటరిగా జీవించగలిగితే భగవంతుడైనా కావాలి లేదా పశువైనా కావాలి అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. మానవుడు ఒంటరిగా జీవించగలిగితే అతడు భగవంతుడైనా కావాలి లేదా పశువైనా కావాలి అని పేర్కోవడం జరిగింది. తర్వాత సమాజ నిర్మాణము ఈ సాంఘిక శాస్త్ర అంశాలతో కూడుకుని ఉంది. వేటితో కూడుకుని ఉంది సమాజ నిర్మాణము అంటే కులము, తెగ, జాతి, ఉపజాతి, మతం. కులము, తెగ, జాతి, ఉపజాతి, మతం, సాంఘిక శాస్త్ర అంశాలతో సమాజ నిర్మాణం అనేది కూడుకుని ఉంది. తర్వాత రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీల గురించి కొద్దిమంది ఏమని పేర్కొంటున్నారు అంటే భారతదేశం తరహా రాజకీయ వ్యవస్థను ప్రధానమంత్రి నియంతృత్వంగా అభివర్ణిస్తున్నారు. రాజకీయ పార్టీల గురించి కొద్దిమంది భారతదేశం తరహా రాజకీయ వ్యవస్థను ప్రధానమంత్రి నియంతృత్వంగా అభివర్ణించడం జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో సమాఖ్య వ్యవస్థ ఎలాంటి సవాళ్లు కూడా ఎదుర్కోలేదు. స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఎలాంటి సవాళ్లు కూడా ఎదుర్కోలేదు కాంగ్రెస్. రాజకీయాలలో కీలక పాత్ర రాజకీయ పార్టీలు పోషిస్తాయి. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. రాజకీయ పార్టీల యొక్క విధులేంటి అని మనం చూస్తే రాజకీయ అంశాలపై అవగాహన కల్పించడం. రాజకీయ పార్టీల యొక్క విధులు రాజకీయ అంశాలపై అవగాహన కల్పించడం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం, ప్రజలలో వివిధ వర్గాల ప్రయోజనాలు వ్యక్తీకరించడం, ప్రజలను రాజకీయంగా సమీకృతం చేయడం, ఎన్నికలలో చురుగ్గా పాల్గొనడం, అధికారాన్ని పొందడానికి ప్రయత్నించడం, ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ లోపాలు వెల్లడించి సద్విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా రాజకీయ పార్టీ యొక్క విధులుగా మనం పేర్కోవడం జరుగుతుంది. ఈ రాజకీయ పార్టీల్లోనే ప్రభావ వర్గాలు కూడా ఉన్నాయి. ఏంటి ఆ ప్రభావ వర్గాలు అని మనం చూస్తే రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, దళిత, బహుజన, ఆదివాసీ సంఘాలు, అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన సంఘాలు, వ్యాపార వర్గాలు, పారిశ్రామిక వర్తక శ్రేణి వర్గాలు. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, దళిత, బహుజన, ఆదివాసీ సంఘాలు,
అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన సంఘాలు, వ్యాపార వర్గాలు, పారిశ్రామిక వర్తక శ్రేణి వర్గాలు ఇవన్నీ కూడా ప్రభావ వర్గాలు అని పేర్కోవడం జరుగుతుంది. తర్వాత ఎన్నికల సంఘం ప్రకారంగా పార్టీలను ముఖ్యంగా 3 భాగాలుగా పేర్కోవడం జరుగుతుంది. ఏంటి? జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలుగా పేర్కోవడం జరిగింది. ఇప్పుడు జాతీయ పార్టీలు. ఈ జాతీయ పార్టీలకు ఉదాహరణ ఏంటి అంటే భారత జాతీయ కాంగ్రెస్, జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ, జనతా పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ఇవన్నీ కూడా జాతీయ పార్టీలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాంతీయ పార్టీలకు ఉదాహరణగా వేటిని పేర్కొంటారు అంటే ప్రాంతీయ పార్టీలకు ఉదాహరణ అకాలీదళ్, నేషనల్ కాన్ఫరెన్స్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఏఐఏడిఎంకే, డిఎంకే, శివసేన, అస్సాం గణ పరిషత్, బిజు జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. ఇక్కడ మేనిఫెస్టో అంటాం. ఈ మేనిఫెస్టో అంటే ఏంటి అంటే మేనిఫెస్టో అంటే ఎన్నికలలో పాల్గొనే రాజకీయ పార్టీలు భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలు తెలిపే పత్రం. ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీలు అయితే పాల్గొంటున్నాయో ఆ రాజకీయ పార్టీలు భవిష్యత్తులో ఏ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తారో నిర్వహణలు తెలిపే పత్రాన్నే మేనిఫెస్టో అని పేర్కోవడం జరుగుతుంది. అతుల్ కోహ్లీ అనే ఆయన ఏం పేర్కొన్నాడంటే ప్రాంతీయ పార్టీలు సంస్కృతి కారణాలు, సాంఘిక ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు, అభివృద్ధి వ్యూహాల్లో లోపాల వల్ల అవతరిస్తాయి అని పేర్కోవడం జరిగింది. అతుల్ కోహ్లీ ప్రాంతీయ పార్టీలు సంస్కృతి కారణాలు, సాంఘిక ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు, అభివృద్ధి వ్యూహాల్లో లోపాల వల్ల అవతరిస్తాయని ఎవరు పేర్కొన్నారు అంటే అతుల్ కోహ్లీ పేర్కోవడం జరిగింది. తర్వాత రాజకీయ ప్రక్రియల అధ్యయన క్రమంలో అభివృద్ధి రూపాలు. రాజకీయ ప్రక్రియల అధ్యయన క్రమంలో అభివృద్ధి రూపాలు ఏంటి? స్వావలంబన వ్యూహం. ఈ స్వావలంబన వ్యూహం రూపొందించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, మహల్ నోబిస్ వీరిరువురు కలిసి స్వావలంబన వ్యూహాన్ని రూపొందించారు. ఈ స్వావలంబన వ్యూహం యొక్క లక్ష్యం ఏంటి అంటే భారత్లో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసి సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య లక్ష్యం. భారతదేశంలో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసి సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేయడము ముఖ్య లక్ష్యం. స్వావలంబన వ్యూహం యొక్క ముఖ్యమైన లక్ష్యం. తర్వాత హరిత విప్లవ వ్యూహం. రెండోది పేదరిక నిర్మూలన వ్యూహం. హరిత విప్లవ వ్యూహం, పేదరిక నిర్మూలన వ్యూహం. దీనిని 1970లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క హరిత విప్లవ వ్యూహం లేదా పేదరిక నిర్మూలన వ్యూహాన్ని ఎవరు రూపొందించారు అంటే ఇందిరాగాంధీ, ఎంఎస్ స్వామినాథన్ రూపొందించడం జరిగింది. అమలు చేసిన పథకాలు అంటే వ్యవసాయంలో యాంత్రీకరణలు, హైబ్రిడ్ విత్తనాల వినియోగం. వ్యవసాయంలో యంత్రాలు, హైబ్రిడ్ విత్తనాల వినియోగము, వ్యవసాయోత్పత్తి పెంచడము, భూ సంస్కరణలు అమలు చేయడము. వ్యవసాయ ఉత్పత్తి పెంచడము, భూ సంస్కరణలు అమలు చేయడము, పేదరిక నిర్మూలన పథకాలను కూడా అమలు చేయడము. ఇవన్నీ కూడా ముఖ్యంగా అమలు చేసిన పథకాలు. ఈ యొక్క హరిత విప్లవ వ్యూహ కాలంలోనే గ్రామీణ రుణభారం బాగా పెరిగింది. ఆత్మహత్యలు ప్రబలాయి. ముఖ్యంగా రైతులు, బీడీ కార్మికులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. తర్వాత వ్యూహం ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానం. ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానం. దీనిని 1990లో రూపొందించడం జరిగింది. ఎవరు రూపొందించారు అంటే ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కలిసి ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానంలో ఏ కార్యక్రమాలను ప్రవేశపెట్టారంటే పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయోజనాత్మక సబ్సిడీలు కొనసాగింపు, విదేశీ పెట్టుబడులు, బహుళజాతి కంపెనీలను ఆహ్వానించడము, ప్రత్యేక ఆర్థిక మండళ్లు నెలకొల్పడము. మరొకసారి ఈ సరళీకరణ ఆర్థిక విధానంలో ఏ కార్యక్రమాలను రూపొందించారు అంటే పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయోజనాత్మక సబ్సిడీలు కొనసాగింపు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బహుళజాతి కంపెనీలను ఆహ్వానించడము, ప్రత్యేక ఆర్థిక మండళ్లు నెలకొల్పడము. తర్వాత ఈ ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానం యొక్క ఫలితం ఏంటి అంటే ఆర్థిక వృద్ధి రేటు పెరిగింది. ఆర్థిక వృద్ధి రేటు పెరిగింది. ద్రవ్యోల్బణము, విత్తలోటు అదుపులోకి వచ్చాయి. తర్వాత రాజకీయ ప్రక్రియ సమాజంలో విశ్వాసం కోల్పోయినప్పుడు తీవ్రవాదం, ఉగ్రవాద పరిస్థితులు నెలకొంటాయి.
రాజకీయ ప్రక్రియ సమాజంలో విశ్వాసం కోల్పోతే తీవ్రవాదము, ఉగ్రవాద పరిస్థితులు నెలకొంటాయి. నిరసనలు, ఉద్యమాలు ఆందోళనలుగా రూపాంతరం చెందుతాయి. ఈ యొక్క ఉగ్రవాద పరిస్థితులే నిరసనలు, ఉద్యమాలు ఆందోళనలుగా రూపాంతరం చెందడం జరుగుతుంది. రాజకీయ ప్రక్రియలు అధ్యయనం చేసిన సిద్ధాంతవేత్తలలో ముఖ్యమైన వారు ఎవరు? రాజకీయ ప్రక్రియలను అధ్యయనం చేసిన సిద్ధాంతవేత్తలలో ముఖ్యమైన వారు ఎవరు అంటే నాన్సీ రొడాల్ఫ్, షెర్మీ రొడాల్ఫ్, రజనీ కొఠారి, పాల్ బ్రస్, రషీదుద్దీన్ ఖాన్, మీరాజా గోపాల్ జయాల్, అతుల్ కోహ్లీ. మరొకసారి నాన్సీ రొడాల్ఫ్, షెర్మీ రొడాల్ఫ్, రజనీ కొఠారి, పాల్ బ్రస్, రషీదుద్దీన్ ఖాన్, మీరాజా గోపాల్ జయాల్, అతుల్ కోహ్లీ వీరందరూ కూడా రాజకీయ ప్రక్రియలు అధ్యయనం చేసిన సిద్ధాంతవేత్తలలో ముఖ్యం. తరువాత బోధనా పద్ధతులు. ఈ బోధనా పద్ధతుల్లో మొట్టమొదటిది ఉపన్యాస పద్ధతి. ఈ ఉపన్యాస పద్ధతి అనేది పురాతన బోధనా పద్ధతి. ఉపన్యాస పద్ధతి పురాతన బోధనా పద్ధతి. ఇది భాషణ రూపంలో ఉండేది. ఉపన్యాస పద్ధతి అనేది భాషణ రూపంలో ఉంటూ ఉండేది. భాషణానికి ఉన్న మరొక పేరే ఉపన్యాసం అంటారు. ఈ పద్ధతి దేని కొరకు ఉపయోగిస్తారు అంటే ఉపన్యాస పద్ధతిని ప్రామాణిక, క్రమబద్ధమైన, ప్రభావవంత సమాచారాన్ని అందజేయడానికి, ప్రామాణికమైన, క్రమబద్ధమైన, ప్రభావవంతమైన సమాచారాన్ని అందజేయడానికి ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఉపన్యాస పద్ధతి వల్ల ఉపయోగం ఏంటి అని చూస్తే ప్రేరణ కలుగజేయడానికి, సమయాన్ని పొదుపు చేయడానికి, అంశ నేపథ్యాన్ని వివరించడానికి, పదాలు వివరించడానికి, సారాంశం తయారు చేసి పాఠ్యాంశాన్ని సమీక్షించడానికి ఉపన్యాస పద్ధతి అనేది ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది. ఉపన్యాస పద్ధతిని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ప్రేరణ కలుగజేయడానికి, సమయాన్ని పొదుపు చేయడానికి, అంశ నేపథ్యాన్ని వివరించడానికి, పదాలు వివరించడానికి, సారాంశం తయారు చేసి పాఠ్యాంశాన్ని సమీక్షించడానికి ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తున్నారు. తర్వాత ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఉపన్యసిస్తూ ప్రదర్శనల ద్వారా ఉపాధ్యాయుడు విషయాలు బోధించే పద్ధతిని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు. ఉపన్యాసం చేస్తూ ప్రదర్శన ఇస్తూ ఉంటాడు. ఇలా విషయాన్ని బోధించే పద్ధతినే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని పేర్కొంటారు. ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సంబంధించి పెద్ద సహజ ప్రయోగశాలని దేనిని అంటారు అంటే సమాజాన్ని పేర్కొంటారు. పెద్ద సహజ ప్రయోగశాలని సమాజాన్ని పేర్కోవడం జరుగుతుంది. తర్వాత వనరుల పద్ధతి. ఈ వనరుల పద్ధతి పేర్లేంటి అంటే మూలాధార పద్ధతి, ప్రయోగశాల పద్ధతి అంటారు. వనరుల పద్ధతిని మూలాధార పద్ధతి అని, ప్రయోగశాల పద్ధతి అని పేర్కొనటం జరుగుతుంది. పాఠ్యాంశాన్ని ప్రాథమిక వనరులతో విద్యార్థులకు పరిచయం చేసి స్వయంగా విషయాన్ని గ్రహణం చేసుకునే పరిస్థితి కల్పించబడుతుంది వనరుల పద్ధతిలో. పాఠ్యాంశాన్ని ప్రాథమిక వనరులతో విద్యార్థులకు పరిచయం చేస్తారు. స్వయంగానే విద్యార్థులు విషయాన్ని గ్రహణ చేసుకునే పరిస్థితి ఈ వనరుల పద్ధతిలో కల్పించబడుతుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు చూసినట్లయితే ప్రధాన పాత్ర పోషిస్తాడు. వనరుల పద్ధతిలో ఉపాధ్యాయుడు ప్రధానమైన పాత్ర పోషిస్తాడు. సాంఘిక శాస్త్ర బోధనకు వనరుల పద్ధతి కొత్తదనాన్ని కలుగజేస్తుంది. సాంఘిక శాస్త్ర బోధనకు వనరుల పద్ధతి కొత్తదనాన్ని కలిగిస్తుంది. మొట్టమొదటిగా ఈ వనరుల పద్ధతిని అమెరికాలో ప్రవేశపెట్టారు. వనరుల పద్ధతిని మొట్టమొదటి ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే అమెరికాలో ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ద్వారా అంటే వనరుల పద్ధతి ద్వారా తెలుసుకోవడం, సేకరించడం, విశ్లేషించడం ద్వారా విద్యార్థులలో స్వయం నిర్ణయక శక్తి సామర్థ్యాలు పెంపొందిస్తారు. వనరుల పద్ధతి ద్వారా తెలుసుకోవడము, సేకరించడము, విశ్లేషించడము వీటి ద్వారా విద్యార్థులలో స్వయం నిర్ణయక శక్తి సామర్థ్యాలని పెంపొందించడం జరుగుతుంది. వనరుల వర్గీకరణ. వనరులను ప్రాథమిక వనరులు అని, ద్వితీయ వనరులు అని పేర్కోవడం జరుగుతుంది. ప్రాథమిక వనరులు ఇందులో సాంఘిక శాస్త్రంలో ప్రాథమిక సమాచారాన్ని అందించే ప్రత్యక్ష ఆధారాలను ప్రాథమిక వనరులు అంటారు. ప్రాథమిక వనరులు అంటే ఏంటి అంటే సాంఘిక శాస్త్రంలో
ప్రాథమిక సమాచారాన్ని అందించే ప్రత్యక్ష ఆధారాలు. ఈ ప్రాథమిక వనరులు తిరిగి 2 రకాలుగా పేర్కోవడం జరుగుతుంది. అవి భౌతిక వనరులు, లిఖిత అలిఖిత వనరులు. ఇందులో భౌతిక వనరులు మరుగున పడ్డ చారిత్రక విషయాలను సాక్ష్యాధారాలతో నిరూపించడమే కాకుండా దేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయి. ఈ యొక్క భౌతిక వనరులు మరుగున పడ్డ చారిత్రక విషయాలను సాక్ష్యాధారాలతో నిరూపించడమే కాకుండా దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయి. ప్రత్యక్ష అనుభవాన్ని ఈ భౌతిక వనరులు కలిగిస్తాయి. ఉదాహరణ చూసినట్లయితే భౌతిక వనరులకు ఉదాహరణ ఏంటి అంటే పురాతనమైన కట్టడాలు, పనిముట్లు, ఆయుధాలు, నాణాలు. పురాతన కట్టడాలు, పనిముట్లు, ఆయుధాలు, నాణాలు వీటిని భౌతిక వనరులకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత లిఖిత అలిఖిత వనరులు. ఇందులో ఈ లిఖిత అలిఖిత వనరులు ప్రాచీన సాంప్రదాయాలు, కళారూపాలను ఈ లిఖిత అలిఖిత వనరులు తెలియజేస్తాయి. లిఖిత అలిఖిత వనరులు వేటిని తెలియజేస్తాయి అంటే ప్రాచీన సాంప్రదాయాలు, కళారూపాలను తెలియజేస్తాయి. లిఖిత ఆధారాలకు ఉదాహరణ ఏంటి అని చూస్తే రాజ్య శాసనాలు, అధికారిక పత్రాలు, జీవిత చరిత్రలు, మ్యాప్లు, వంశవృక్షాలు, రచనలు. లిఖిత ఆధారాలకు ఉదాహరణ రాజ్య శాసనాలు, అధికారిక పత్రాలు, జీవిత చరిత్రలు, మ్యాప్లు, వంశవృక్షాలు, రచనలు. ఇవి లిఖిత ఆధారాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా జానపద సంస్కృతిని తెలియజేసే ఆధారాలకు ఉదాహరణ వేషాలు, కోలాటాలు, తోలుబొమ్మలు. ఇవి జానపద సంస్కృతిని తెలియజేసే ఆధారాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. అంతేకాకుండా పాటలు, కళలు, గేయాలు, బుర్రకథలు ఇవన్నీ కూడా అలిఖిత ఆధారాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రాథమిక వనరులకు సంబంధించిన అంశాలు. తర్వాత ద్వితీయ వనరులకు సంబంధించి వీటిని గౌణ వనరులు అంటారు. ద్వితీయ వనరులకు ఉన్న పేరేంటి అంటే గౌణ వనరులు. ప్రాథమిక వనరుల అంశాలను పరోక్షంగా వెల్లడి చేసేవే ద్వితీయ వనరులు. ద్వితీయ వనరులు అంటే ప్రాథమిక వనరుల యొక్క అంశాలను పరోక్షంగా వెల్లడి చేస్తూ ఉంటాయి. ఉదాహరణ ఏంటి అని చూసినట్లయితే పాల్గొన్న వ్యక్తులు ఇచ్చిన సమాచారం బట్టి వివరించే రచనలు. పాల్గొన్న వ్యక్తులు రాసినవి కాకుండా వారిచ్చే సమాచారాన్ని బట్టి వివరించే రచనలు, పుస్తకాలు, జీవిత చరిత్రలు వీటన్నింటినీ కూడా ద్వితీయ వనరులకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తరువాత న్యాయధర్మ విచారణ. ఇక్కడ ఉపన్యాసేతర పద్ధతుల కింద చేపట్టబడిన ఒక బోధనా కార్యకలాపమే న్యాయధర్మ విచారణ. ఉపన్యాస ఇతర పద్ధతుల క్రింద చేపట్టబడిన ఒక బోధన కార్యకలాపం న్యాయధర్మ విచారణ. తీర్పిచ్చేటప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. ఈ యొక్క న్యాయధర్మ విచారణలో తీర్పును వెలువడించేటప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ న్యాయధర్మ విచారణను ఎవరు అభివృద్ధి పరిచారు అంటే డొనాకో డెవర్, జేమ్స్ షేవర్ వీరు న్యాయధర్మ విచారణను అభివృద్ధి చేశారు. ఈ న్యాయధర్మ విచారణ వల్ల ఉపయోగం ఏంటి అని చూస్తే సమకాలీన సమస్యల పట్ల విద్యార్థులకు సరైన ఆలోచన విధానం పెంపొందించడానికి ఈ విధానం అనేది ఉపకరిస్తుంది. న్యాయధర్మ విచారణ దేనికి ఉపయోగపడుతుంది అంటే సమకాలీన సమస్యల పట్ల విద్యార్థులకు సరైన ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి ఈ విధానం అనేది ఉపకరిస్తుంది. ఈ న్యాయధర్మ విచారణలో నిర్వహించడానికి 3 రకాల సామర్థ్యాలు ఉండాలి. న్యాయధర్మ విచారణ నిర్వహించడానికి 3 రకాలైన సామర్థ్యాలు ఉండాలి. ఏంటి ఆ సామర్థ్యాలు అంటే మొదటిది సమాజ లక్షణాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల పట్ల అవగాహన ఉండాలి. ఈ న్యాయ ధర్మ విచారణ నిర్వర్తించడానికి 3 సామర్థ్యాల పట్ల అవగాహన ఉండాలి. అవేంటి అంటే సమాజ లక్షణాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల పట్ల అవగాహన. రెండోది ఏంటి అంటే మన రాజ్యాంగం నిర్మాతల ఆశయాలు, ఆలోచన పట్ల అవగాహన ఉండాలి. మన రాజ్యాంగం పట్ల, నిర్మాతల యొక్క ఆశయాల పట్ల, ఆలోచనల పట్ల అవగాహన ఉండాలి. మూడోది సమస్యను అవగతం చేసుకోవడానికి అవగాహన, లోతైన విశ్లేషణ, పరిష్కార నైపుణ్యాలు కలిగి ఉండాలి. సమస్యను అవగతం చేసుకున్నట్టుకు అవగాహన కలిగి ఉండాలి. లోతైన విశ్లేషణ, పరిష్కార నైపుణ్యాలు కూడా కలిగి ఉండాలి.
ఈ 3 లక్షణాలు కూడా న్యాయ ధర్మ విచారణను నిర్వహించడానికి కలిగి ఉండాలి. తర్వాత ఈ న్యాయ ధర్మ విచారణ బోధన వ్యూహాలు అమలు చేసే దశలు. ముఖ్యంగా ఈ బోధన వ్యూహాలు అమలు చేసే దశలు 6 ఉన్నాయి. అందులో మొదటి దశ ఏంటి అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు వివిధ సమస్యల గూర్చి అవగాహన కలుగజేస్తాడు, సమాచారాన్ని అందిస్తాడు. అయితే విద్యార్థులు అందించిన సమాచారం ఆధారంగా సంఘటన అధ్యయనం చేస్తాడు. విద్యార్థులు ఏం చేస్తారంటే సంఘటనను అధ్యయనం చేస్తారు. ఇది ఈ మొదటి దశ అన్నమాట. రెండవ దశలో సమస్య ముఖ్యాంశాలు గుర్తించి వర్గీకరిస్తారు. రెండవ దశలో సమస్య యొక్క ముఖ్యమైన అంశాలు గుర్తించి వర్గీకరించడం జరుగుతుంది. అందరూ కలిసి చర్చించి దాగి ఉన్న విలువలు వాటి మధ్య సంఘర్షణలు గుర్తిస్తారు. రెండవ దశలో అందరూ కలిసి చర్చించి దాగి ఉన్న విలువలు వాటి మధ్య సంఘర్షణలు గుర్తించడం జరుగుతుంది. మూడవ దశ. ఈ మూడవ దశలో సమస్య పరిష్కారంలో నిర్ణయాలు స్థిరీకరణ చేసుకుంటారు. మూడవ దశలో సమస్య పరిష్కారంలో నిర్ణయాలు స్థిరీకరణ చేసుకుంటారు. నిర్ణయాలను సత్యాలలో సమన్వయం చేస్తారు. అదేవిధంగా సమాజ పరిస్థితులు, సాంఘిక విలువలు నిర్ణయాలకు ఏ విధంగా ఆధారభూతమైనవో తెలియజేస్తారు. సమాజ పరిస్థితులు అనేవి సాంఘిక విలువలు నిర్ణయాలకు ఏ విధంగా ఆధారభూతమైనవో తెలియజేస్తారు. అదేవిధంగా 4వ దశలో సమస్యకు సంబంధించి ఏ విలువలు ఉల్లంఘించబడ్డాయో నిర్ణయిస్తారు. ఆ సమస్యలలో స్థానం తీసుకోవలసిందిగా విద్యార్థులను ఉపాధ్యాయుడు కోరతాడు. 4వ దశలో ఏం చేస్తారంటే సమస్యకు సంబంధించి ఉల్లంఘించబడ్డ విలువలను ఆ సమస్యలలో స్థానం తీసుకోమని ఉపాధ్యాయుడు విద్యార్థులను కోరతాడు. 5వ దశలో 5వ దశ అనేది 4వ దశకు కొనసాగింపు. 5వ దశకు కొనసాగింపు. 5వ దశలో సమస్యకు సంబంధించిన సందేశాలను ఉపాధ్యాయుడు అడుగుతాడు. అయితే విద్యార్థి సమాధానాలు చెప్పి తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలు, పరిస్థితులు వివరిస్తాడు. ఇది 5వ దశ. తర్వాత 6వ దశ. ఈ 6వ దశలో విద్యార్థులు ఆలోచనలు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు ఊహాగానాలు పరీక్షిస్తారు. రాబోయే పరిణామాన్ని విద్యార్థులు అధ్యయనం చేస్తారు. తర్వాత నాటకీకరణ. ఈ నాటకీకరణ చూసినట్లయితే నాటకీకరణ అంటే ఏంటి అంటే పాత్రల్లాగా వేషధారణ చేసి నటిస్తారు. దీనిని నాటకీకరణ అంటారు. ఈ పాత్రలు లాగానే వేషధారణ చేసి నటించడాన్ని నాటకీకరణ అంటారు. ఈ నాటకీకరణ ద్వారా విద్యార్థులలో ఉన్నత అభ్యసన అనుభవాలు కలిగించవచ్చు. అందుకే ఎడ్గర్ డేలు అనుభవ శంకువులో ఈ నాటకీకరణ అనేది 8వ స్థానంలో ఉంది. ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో నాటకీకరణ ఏ స్థానంలో ఉంది అంటే 8వ స్థానంలో ఉంది. అంటే దీనిని అతి మూర్త స్థాయిలో ఉంచడం జరిగింది. ఎడ్గర్ డేలు అతి ప్రాముఖ్యమైన విలువలు కలిగి ఉన్నాయి కాబట్టి దీనిని అతి మూర్త స్థానంలో ఉంచడం జరిగింది. పాఠ్యాంశాలను ఒకే బోధనలో చెప్పడం వల్ల విసుగు అనేది కలుగుతుంది. తర్వాత పాత్ర పోషణ. ఈ పాత్ర పోషణ విద్యార్థులలో మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. అసలు పాత్ర పోషణ అంటే ఏంటి అంటే సృజనాత్మకత, నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశము, అనుకరణ మొదలగు అంశాల సమ్మిళిత అభ్యసన అనుభవమే పాత్ర పోషణ. పాత్ర పోషణ అంటే సృజనాత్మకత, నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశము, అనుకరణ మొదలగు అంశాల సమ్మిళిత అభ్యసన అనుభవమే పాత్ర పోషణ. ఈ పాత్ర పోషణ ఈ పద్ధతి ద్వారా యథార్థమైన కల్పితమైన విషయాలు ప్రదర్శించే అవకాశం ఉంది. పాత్ర పోషణలో యథార్థమైన కల్పితమైన విషయాలు ప్రదర్శించే అవకాశం. తర్వాత క్షేత్రకృత్యాలు. తరగతిని వాస్తవ ప్రపంచంలోకి తీసుకువెళ్ళడమే క్షేత్రకృత్యం అంటారు. క్షేత్రకృత్యం అంటే ఏంటి అంటే తరగతిని వాస్తవ ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం. ఇది వాస్తవ జీవన సందర్భాల్లో నిర్వహించబడి దృగ్గోచర విషయాన్ని పరిశీలించి దత్తాంశాలను సేకరించి దత్తాంశాలను క్రమపరిచి విశ్లేషించి ముగింపులను ఇస్తుంది. క్షేత్రకృత్యం అనేది
వాస్తవ జీవన సందర్భాలలో నిర్వహించబడి దృగ్గోచర విషయాన్ని పరిశీలించి దత్తాంశాలను సేకరించి దత్తాంశాలను క్రమపరిచి విశ్లేషించి ముగింపులను ఇస్తుంది. తరువాత విద్యార్థులకు ప్రత్యక్ష జ్ఞానాన్ని ఈ క్షేత్ర కృత్యాలు కలిగిస్తాయి. క్షేత్ర కృత్యాలు అనేవి విద్యార్థులకు ప్రత్యక్ష జ్ఞానాన్ని కలిగించి వివిధ నైపుణ్య ప్రక్రియలు ఎలా సమైక్యపరచబడుచున్నవో చూపుతుంది. క్షేత్ర కృత్యాల ద్వారా పొందే అనుభవాలు ప్రభావవంతమైన శాశ్వతమైన అభ్యసనానికి దోహదపడతాయి. క్షేత్ర కృత్యాల ద్వారా పొందే అనుభవాలు ప్రభావవంతమైన శాశ్వతమైన అభ్యసనానికి దోహద. తరువాత సహకార అభ్యసనం. ఈ సహకార అభ్యసన వ్యూహానికి ప్రాతిపదిక ఏంటి అంటే నిర్మాణాత్మక ఉపగమం. సహకార అభ్యసన వ్యూహానికి ప్రాతిపదిక నిర్మాణాత్మక ఉపగమం. విద్యార్థులు ఈ నిర్మాణాత్మక ఉపగమంలో తన జ్ఞానాన్ని సొంతంగానే నిర్మించుకుంటారు. నిర్మాణాత్మక ఉపగమంలో విద్యార్థులు తన జ్ఞానాన్ని సొంతంగానే నిర్మించుకుంటూ ఉంటారు. విద్యార్థులను అంటే ఒక జట్టులో 3 నుండి 6 ఉండేటట్లు ఉండేటట్లు జట్లుగా విభజిస్తారు. ప్రతి ఒక్కరూ నిర్ణయించిన సమాచారం గురించి చర్చలో పాల్గొంటారు. ఈ 3 నుండి 6 సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించిన సమాచారం గురించి చర్చలో పాల్గొంటారు. ఈ చర్యల ద్వారా వారి వారి భావాలను పంచుకుంటారు. తర్వాత విద్యార్థులు జట్లలో కృత్యాలు నిర్వహిస్తూ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నమే సహకార అభ్యసనం అని ఎవరు పేర్కొన్నారు అంటే 1986లో జాన్సన్ అండ్ హోలీబీ వీరు పేర్కొన్నారు. 1986లో జాన్సన్ అండ్ హోలీబీ ఏం పేర్కొన్నారు అంటే విద్యార్థులు జట్లలో కృత్యాలు నిర్వహిస్తూ ఉమ్మడిగా ఇవ్వబడిన లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నమే సహకార అభ్యసనం అని జాన్సన్ అండ్ హోలీబీ పేర్కోవడం జరిగింది. ఈ సహకార అభ్యసనలో విద్యార్థులు సక్రియాత్మక భాగస్వాములు అవుతారు. సహకార అభ్యసనం వల్ల ఉపయోగం ఏంటి అంటే విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచనలు పెంపొందుతాయి. సహకార అభ్యసనం వల్ల ఉపయోగం ఏంటి అంటే విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచనలు పెంపొందుతాయి. తెలిసిన భావాలను తోటి విద్యార్థులకు వివరించడం జరుగుతుంది. తర్వాత 5E అభ్యసన నమూనా. నిర్మాణాత్మక ఉపగమంలో రూపొందించబడిన పాఠ్య ప్రణాళికలు ఏంటి అంటే 4E, 5E, 7E, 9E ఇవి అన్నీ కూడా అభ్యసన నమూనాలు. నిర్మాణాత్మక ఉపగమంలో రూపొందించబడిన పాఠ్య ప్రణాళిక అభ్యసన నమూనాలు ఏంటి అంటే 4E, 5E, 7E, 9E అభ్యసన విధానాలు పేర్కోవడం జరిగింది. ఈ 5E అభ్యసన విధానాన్ని ఎవరు రూపొందించారు అంటే రాగర్ బేబీ ఈ 5E అభ్యసన విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ 5E అభ్యసన విధానంలో సోపానాలు 5 ఉన్నాయి ముఖ్యంగా. అందులో మొదటిది ఎంగేజ్, 2ది ఎక్స్ప్లోర్, 3 ఎక్స్ప్లెయిన్, 4 ఎలాబొరేట్, 5 ఎవాల్యూషన్. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యూషన్. ఇప్పుడు ఎంగేజ్ అంటే నిమగ్నం కావడం. విద్యార్థులు పూర్వజ్ఞానాన్ని తెలుసుకుని పాఠ్యం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ఈ యొక్క ఎంగేజ్ను ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత ఎక్స్ప్లోర్ శోధించడం లేదా అన్వేషించడం అని అర్థాన్నిస్తుంది. చేయవలసిన కార్యక్రమాల గురించి ఆలోచించుకొని ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఈ విభాగంలో ఉపాధ్యాయుడు తాను చేయవలసిన కార్యక్రమాల గురించి ఆలోచించుకొని ప్రణాళికలను ఎక్స్ప్లోర్ అనే దశలో ఈ సోపానంలో తయారు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడం. పొందుకున్న జ్ఞానంలో గల లోపాలను నివృత్తి చేసి అవగాహన పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. ఈ ఎక్స్ప్లెయిన్ అనే సోపానంలో పొందుకున్న జ్ఞానంలో లోపాలు ఏమన్నా ఉంటే వాటిని నివృత్తి చేసి అవగాహన పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయుడు కృషి చేయాలి. తర్వాత ఎలాబొరేట్ అంటే విశదీకరించడం. సిద్ధాంతపరంగా పొందిన జ్ఞానాన్ని వాస్తవ పరిస్థితులు ఎదుర్కోవడానికి విస్తరింపజేయాలి. సిద్ధాంతపరంగా నేర్చుకున్న జ్ఞానాన్ని వాస్తవ రూపంలో వాస్తవ పరిస్థితులు ఎదుర్కోవడానికి విస్తరింపజేయాలి. తర్వాత ఎవాల్యూషన్
దీనిని మూల్యాంకనం చేయడం లేదా విలువ కట్టడం అంటారు. ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం చేయడము లేదా విలువ కట్టడం. సాంఘిక శాస్త్ర బోధనలో ముఖ్యమైన నైపుణ్యం ఏది అంటే ఎవాల్యుయేషను. సాంఘిక శాస్త్ర బోధనలో ముఖ్యమైన నైపుణ్యం ఎవాల్యుయేషను. నియోజనాల ప్రధాన ఆశయం ఏంటి అంటే విద్యార్థులలో వైయక్తిక పఠన అలవాట్లు పెంపొందించడానికి నియోజనాలు అనేవి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. నియోజనాలు ప్రధానమైన ఆశయం ఏంటంటే విద్యార్థులలో వైయక్తిక పఠన అలవాట్లు పెంపొందించడానికి రూపొందించబడ్డాయి. తర్వాత మేధోమథనం. మేధోమథనం ఒక అంశంపై విద్యార్థులకు ఆలోచన ప్రతిభను ఇచ్చిన సమయంలో ఒక ప్రవాహం వలె వ్యక్తం చేసేలా ప్రేరేపించడాన్ని మేధోమథనం అంటారు. మేధోమథనం అంటే ఏంటి అంటే విద్యార్థులు ఒక అంశంపై ఆలోచన ప్రతిభను ఇచ్చిన సమయంలో ఒక ప్రవాహం వలె వ్యక్తం చేసే విధానం, దీనిని మేధోమథనం అంటారు. ఇలా విద్యార్థుల సృజనాత్మకత సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి మేధోమథనం ఉపయోగపడుతుంది. మేధోమథనం వల్ల ఉపయోగం ఏంటి అంటే విద్యార్థుల యొక్క సృజనాత్మకత సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. తరువాత ఆహ్వానితులైన వక్తలను తరగతి గదిలోకి ఆహ్వానించడము ప్రభావవంతమైన బోధన వ్యూహంగా పిలువబడుతుంది. ఆహ్వానితులైన వక్తలను తరగతి గదికి ఆహ్వానించడం ప్రభావవంతమైన బోధన వ్యూహంగా పిలువబడుతుంది. నిపుణుల అనుభవాలను బోధనా కృత్యంలో వినియోగించవచ్చు. ఈ వక్తల ద్వారా వారి యొక్క అనుభవాలను విద్యార్థులకు తెలియజేయడం వల్ల బోధనలో ఇంకా మెళుకువలను విద్యార్థులకు నేర్పించేవారుగా ఉంటూ ఉంటారు. తర్వాత కృత్రిమ సన్నివేశ పద్ధతి, దీనినే సిమ్యులేషన్ అంటారు. కృత్రిమ సన్నివేశ పద్ధతి దీనిని ఏమంటారు అంటే సిమ్యులేషన్ అంటారు. వాస్తవ జీవితం యొక్క అభ్యసన అనుభవాలను ఈ పద్ధతి ద్వారా అంటే కృత్రిమ సన్నివేశ పద్ధతి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. విద్యా విధాన ముఖ్య ఉద్దేశం ఏంటి? కృత్రిమ సన్నివేశ పద్ధతి యొక్క విద్యా విధానం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థులను భావి పౌరులుగా మార్చడము, సంవత్సరంలో 2 సార్లు మాక్ పార్లమెంటు నిర్వహించి ఈ పార్లమెంటు పట్ల శాసనసభల పట్ల అవగాహనని కలిగించడము. నెక్స్ట్ బోధన అభ్యసన సామాగ్రి. ఇందులో రాజనీతి శాస్త్రము బోధన అర్థవంతంగా సుసంపన్నంగా ఉండడానికి బోధన అభ్యసన సామాగ్రి ఎంతగానో ఉపయోగపడుతుంది. రాజనీతి శాస్త్రం యొక్క బోధన అర్థవంతంగా సుసంపన్నంగా ఉండడానికి ఈ సామాగ్రి ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యక్తికి రాజ్యంతో ఉన్న సంబంధాన్ని రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఈ రాజనీతి శాస్త్రంలో 3 కాలాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఏంటి ఆ 3 కాలాలు అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. ఈ 3 కాలాలకు సంబంధించిన అంశాలు రాజనీతి శాస్త్రంలో ఉంటాయి. తర్వాత సమాజ శాస్త్రం. ఈ సమాజ శాస్త్రము సమాజం గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అంటారు. అందులోనే రాజకీయ సమాజ శాస్త్రం అని కూడా ఒక భాగం ఉంది. సమాజము రాజకీయ వ్యవస్థ మధ్య గల సంబంధాన్ని రాజకీయ సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజకీయ సమాజ శాస్త్రం దేనిని గురించి అధ్యయనం చేస్తుంది అంటే సమాజము రాజకీయ వ్యవస్థ మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. తర్వాత సహజ బోధన అనుభవాలకు ఆడియో వీడియోలు, దృశ్య శ్రవణ పరికరాలు, న్యూస్ పేపర్లు, చిత్రపటాలు, స్థిర చిత్రపటాలు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. సహజ బోధన అనుభవాలకు ఉదాహరణ ఏంటి అంటే ఆడియో వీడియో, దృశ్య శ్రవణ పరికరాలు, న్యూస్ పేపర్సు, చిత్రపటాలు, స్థిర చిత్రాలు. తర్వాత బోధన అభ్యసన ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ బోధన అభ్యసన టీఎల్ఎం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే బోధన ఆసక్తికరంగా జరగడానికి టీఎల్ఎం ఎంతో ముఖ్యమైనది. బోధన అనేది ఆసక్తికరంగా జరగడానికి టీఎల్ఎం ఎంతో ముఖ్యమైనది. రాజకీయ ప్రక్రియలను వివరంగా ఈ టీఎల్ఎం ద్వారా తెలియజేయవచ్చు. అంతేకాకుండా ప్రేరణ కలిగించి నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, విద్యార్థులకు సమాజము, వ్యక్తులు, సంస్థలతో పరిచయం కలిగించడానికి కూడా ఈ బోధన అభ్యసన సామగ్రి అనేది ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుని పాత్ర ఏంటి? పాఠ్యపుస్తకాలు జ్ఞానాన్ని విస్తృతపరిచి వివరించలేవు.
ఆ విస్తృత పరిచి వివరించే బాధ్యత ఉపాధ్యాయుడు తీసుకుంటూ ఉంటాడు. పాఠాలకు అనుబంధంగా ఉన్న పాఠ్యపుస్తకాలను సమకూర్చుకోవడం ద్వారా, అంటే వారపత్రికలు కానీ, కరపత్రికలు, సంచికలు, రాజకీయ నాయకుల చిత్రపటాలు, వీటన్నింటినీ కూడా సమకూర్చుకొని పాఠ్యపుస్తకాలకు సంబంధించిన అనుబంధ పుస్తకాలను సమకూర్చుకొని పాఠ్యబోధన చేపట్టడం జరుగుతుంది. సమర్థవంత బోధనకు ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఉపాధ్యాయుడు ఏం చేస్తూ ఉండాలంటే సమర్థవంతమైన బోధన బోధించడానికి ప్రణాళికను తయారు చేసుకుంటూ ఉండాలి. భౌతిక మానవ వనరులను సమకూర్చుకోవాలి. ఇందులో రాజ్యాంగాలు, ఫ్లో చార్ట్లు, హక్కులు విధుల చార్టులు, పార్లమెంటు చిత్రాలు, యుఎన్ఓ నమూనా, ఇటువంటి భౌతిక మానవ వనరులు సమకూర్చుకోవాలి. తర్వాత సమాజంలో సేవలు అందిస్తున్న వారిని ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించాలి. ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.